'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. ముందు నువ్వు బాడీని సెట్ చెయ్యి. లైఫ్ ఆటోమేటిక్‌గా సెట్ అయితది. ఈ డైలాగ్‌కి ఎగ్జాంపుల్ లెక్క ఈరోజు ఎపిసోడ్ జరిగింది అని చెప్తా. మెయిన్ థింగ్ ఏందంటే కళ్యాణ్ ఈరోజు గేమ్‌లో గెలిచిండు. దానికి కారణం తన ఫిట్‌నెస్. తన ఫిట్‌నెస్ మాత్రమే. నేను నిన్న ఎపిసోడ్‌లో కళ్యాణ్‌కి ఫేవరెటిజం చూపించింది శ్రీముఖి అని చెప్పినా గదా! దాంతో పాటు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా అండ్ ఇగ్నోర్ చేసిన. అదేంటంటే నటరాజ్ మాస్టర్ నీతూ గారికి కూడా నిన్న ఫేవరెటిజం చూపించిర్రు మేనేజ్‌మెంట్. శ్రీముఖి గారంటే శ్రీముఖి గారనే గాదు. శ్రీముఖి ఇన్ ద సెన్స్ టోటల్‌గా షో మేనేజ్‌మెంట్స్, మేకర్స్ అని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిన్న నూకరాజు, ఆసియా వాళ్ళకి మీరు చెప్పినవి అంటే మానిటర్ చెప్పినవి 4 పెనాల్టీస్ అయితే అడిషనల్‌గా అనవసరంగా ఒక 3 పెనాల్టీస్ ఎక్స్‌ట్రాగా శ్రీముఖి తరపున ఏసిర్రు. అది పెద్ద మ్యాటర్ గాదు. ఆయన రెడీ అవుతున్నాడు. ఆయన 1, 2, 3 గో అనే లోపు ఆయన సెట్ జేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. ఇలా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్న టైంలో ఎందుకంటే ఆసియాకి నడుముకు కట్టిర్రు కాబట్టి ఎట్లా పట్టుకోవాలో అనేది ఒక క్లారిటీ లేనప్పుడు, ఆ నూకరాజు ఇంకెక్కడానికి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు జరిగిన ప్రాసెస్‌కి 5 పెనాల్టీస్ అడిషనల్ చేస్తున్నాం అని చెప్పి ఏసి అదేదో ఊరికే మాట వరుసకు అన్నదిలే అనుకుంటే, కట్ చేస్తే 5 కాదు 3 ఏస్తాం అని చెప్పి, ఏదో కాలిక్యులేటివ్‌గా అంటే ఆయన దగ్గర 8,000 స్కోర్ ఉంది. 7 పెనాల్టీస్ పడితే ఆయన నటరాజ్ మాస్టర్ కంటే తక్కువ స్కోర్ వస్తది అని చెప్పి పక్కన పెట్టడానికి ప్రయత్నం చేసిండన్న ఫీలింగ్ అయితే గట్టిగా వచ్చింది. నటరాజ్ మాస్టర్‌కి నటరాజ్ మాస్టర్‌కి నీతూ గారికి ఫేవరెటిజం చూపించిన ఫీలింగ్ అయితే వచ్చింది. బికాజ్ దానిలో రీజన్ ఉంది. వాళ్ళ రీజన్ కూడా వాలిడ్ రీజనే అంట. ఎందుకంటే నూకరాజు ఆల్రెడీ 2 టైమ్స్ గోల్డెన్ కప్‌లో అయిపోయారు. మళ్ళీ గోల్డెన్ కప్‌లో ఆడలే అయితే మజా ఉండదు. చూసే వాళ్ళకి కిక్ ఉండదు. వాళ్ళకి అంత ప్లస్ ఉండదు. నూకరాజు వాళ్ళకి కూడా ప్లస్సే కాదు. మల్ల అయితంటే విన్నర్‌ని పట్టించుకోరు జనాలు. ఇప్పుడు పోయిన సీజన్ 'బిగ్ బాస్‌లో' ఇమాన్యుల్‌కి విన్నింగ్ రేషియో ఎంత అంటే ప్రతి టాస్క్‌లో ఇమాన్యులే గెలుస్తాడు. వాడే గెలుస్తాడు కంప్లీట్‌గా, టోటల్‌గా అతనే గెలుస్తాడు. గెలిచినప్పుడు అతనికి ఏమన్నా పాజిటివిటీ వచ్చిందా? రాదు. ఓడిపోతా, గెలుస్తా ఉంటేనే పాజిటివిటీ వస్తది. కాబట్టి నూకరాజుకి మళ్ళీ ఈసారి గోల్డెన్ కప్‌లో వచ్చినా పెద్దగా యూజ్ లేదు. జనాలకు కూడా కిక్ ఉండదు. అందుకని చెప్పి అతన్ని పక్కకి జరపడానికి ఏదో చిన్న నైస్‌గా ప్లాన్ చేశారు. నటరాజ్ మాస్టర్ నీతూ వాళ్ళకి పాప రావాలి అన్న ఒక ఎమోషన్ ఉంది. సో, ఆ ఎమోషన్ కూడా ప్లస్ అయితది అన్న ఉద్దేశంతోటి ఇటు తీసుకొచ్చారు. కళ్యాణ్ వసంతి వాళ్ళు ఆల్రెడీ ఒక్కసారి పారడైజ్ విన్ అయ్యారు. కానీ 2 సార్లు కాలేదు కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టుగా అనిపించింది. సరే ఓవరాల్‌గా అయితే వాళ్ళిద్దరూ బరిలోకి దిగారు. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం లిటరల్లీ నటరాజ్ మాస్టర్‌కి ఫేవరెటిజం తోటి జరిగింది అన్న ఫీలింగ్ వచ్చింది. బికాజ్ నటరాజ్ మాస్టర్ స్టార్టింగ్ నుంచి ఆ గేమ్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఆయన నా స్ట్రెంత్ ఏందో మీకు తెలుసు. ఆ గేమ్ పెడతలేరు. నా స్ట్రెంత్ ఏందో తెలుసు. మీరు అటువంటి గేమ్‌లు పెడతలేరు. లాక్కోవడం, పీక్కోవడం ఎట్లంటే మొత్తం పాకం కట్టేస్తాను నేను మామూలుగా కూడా ముచ్చట అని చెప్పి మొత్తుకుంటా ఉన్నాడు. ఈవెన్ చాలా సార్ల హరీష్ అండ్ నూకరాజు వాళ్ళకి పెట్టిన గేమ్ అదే నడుముకి తాడు కట్టి ఇగ్గుకుపోయేది ఉంది కదా! అంటే నూకరాజు నడుముకి అండ్ హరీష్ నడుముకి తాడు కట్టి గుంజుకుపోయేది ఉందా? ఆ గేమ్ కూడా నాకొస్తే నేను సించి ఉతికి పారేసినోడిని ఎట్లా ఇగ్గితే అవతల పడేటోళ్ళు ఇట్లాంటియన్ని మాటలు చెప్తా ఉండేడు. సో, ఆ గేముల్ని నిన్న లేయర్ 1 ఈరోజు లేయర్ 2 గేమ్‌లలో కంప్లీట్‌గా 2 గేమ్స్ కూడా నటరాజ్ మాస్టర్‌కి ఫేవరెటిజం ఉన్న గేమ్సే. ఆ బ్యాటరీలు పెట్టడం, పీకడం కూడా లాక్కోవడం, పీక్కోవడం అయితే నేను చేస్తా అన్నాడు కదా! అది నటరాజ్ మాస్టర్‌కి పాజిటివ్‌గా ఉన్న గేమే కాబట్టి పెట్టిర్రు. ఈరోజు ఆ తాడు పట్టి గుంజుకుపోయేది. నడుములో తాడు కట్టి గేమ్ పెట్టిర్రు ఇయాల. ఇయాల గేమ్ హైలైట్ ఉంటది. గేమ్ ఏందంటే వసంతి, కళ్యాణ్ వీళ్ళిద్దరికీ ఇటు ఒక నడుముకి తాడు, ఇటు నడుము తాడు ఉంటే, ఈ కళ్యాణ్‌కి అంటే ఈ కళ్యాణ్‌కొచ్చేసరికి ఆ నడుము తాడు నటరాజ్ మాస్టర్‌కి అటాచ్డ్‌గా ఉంటది. ఆయన నడుము గట్టి ఉంటది. ఇటు వసంతిదొచ్చేసి నీతూకి అటాచ్డ్‌గా ఉంటది. వీళ్ళిద్దరూ పోయి హగ్ చేసుకోవాలి. ఏంటంటే ఓ ప్రియ ప్రియ నా ప్రియ ప్రియ అంటంటే విలన్స్ వచ్చి గుంజుకొని పోతా ఉంటది చూసినావా? ఆ టైప్‌లో ఇట్లా ఏదో 'గజినీ' సినిమాలో ఇట్లా చెయ్యి చూపించినట్టుగా ఇట్లా పోతా ఉండి పోయి హగ్ చేసుకోవాలి. యెల్లో లైన్ ఉంది. ఆ మధ్యలోకి పోయి హగ్ చేసుకోవాలి. ఈ హగ్ చేసుకుంటే ఏందంటే గేమ్ ఫినిష్ అయినట్టు. సో, ఎంత సేపట్లో చేస్తారనేది మెయిన్ పాయింట్. సో, ఇది ఫస్ట్ రౌండ్‌లో నటరాజ్ మాస్టర్, నీతూ గారు గుంజుకుపోయేది ఉంటే, ఆ తర్వాత రోల్ రివర్స్‌లో నటరాజ్ మాస్టర్, నీతూ వాళ్ళొచ్చి హగ్ జేసుకోవాలి అన్నప్పుడు కళ్యాణ్, ఇటు వసంతి గుంజుకొని పోవాలి. వసంతి గుంజుకోలేకపోయింది. అండ్ నీతూ గారు హ్యాట్స్ ఆఫ్ అని జెప్పాలి. ఎక్సలెంట్‌గా ఆడిర్రు. నిజం చెప్తానా అది ఏ ఫేవరెటిజం ఏది జరిగిందో పక్కన పెడితే గేమ్ విషయానికొచ్చేసరికి మాత్రం నీతూ గారు ఇచ్చి పడేసారు. స్పెషల్లీ దానికి రీజన్ ఏంటంటే వసంతి గారి ఫిట్‌నెస్ తక్కువ. రెండోది వసంతి గారి గురించి నిన్ననే నటన మాస్టర్ నీతూ గారు మాట్లాడుకున్నారు గదా! ఆ ఫ్లాంక్ మీద నిల్చొనుండాలి అంటే, ఆయన పెద్ద ఫిట్‌నెస్ బాడీ బిల్డరు, ఆయన వెయిట్ లిఫ్టరు, ఆమెనేమో వెయిట్ లెస్సు. ఈజీగా పట్టుకొని ఈజీగా చేయగలుగుతాడు కాబట్టి కళ్యాణ్ గట్టిగా కొట్టిండు స్కోరు లేకపోతే కొట్టలేకపోయేటోడు. ఆయన ఫిట్‌నెస్ ఎక్కువ అని చెప్పి మాట్లాడారు గదా! యెస్. ఇదే మెయిన్ రీజన్. ఆయన ఫిట్‌నెస్ తక్కువ కావచ్చు, లేదంటే తన హైట్ తక్కువ అవ్వచ్చు, తన వెయిట్ తక్కువ, తన వెయిట్ లెస్సు అండ్ నిన్న ఆ గేమ్‌లో ఇట్లా హోల్డ్ చేసుకొని పట్టుకునేసరికి ఆ ప్లాంక్ మీద అప్పటికే ఫుల్ నెరివడ్డది. చేతులు చచ్చిపడిపోయినట్టుగా అయిపోయింది ఆమె పరిస్థితి. హాట్ ప్యాకు, కూల్ ప్యాకులు పెట్టుకుంటే చేరిండు కళ్యాణ్. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఈ గేమ్ ఆడడం ఆమెకు కష్టం. కాబట్టి ఆడలేకపోయింది. అండ్ నీతూ గారు చాలా ఫిట్టు. అంటే ఆమెతో కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగు, వెయిట్ ఎక్కువ. కాబట్టి గుంజుకొని పోగలిగింది. ఎక్కడైనా ఆమె గుంజాలి అంటే వసంతి గుంజాలి అన్నప్పుడు నీతూ గారి డామినేషనే.
అండ్ వసంతిని హోల్డ్ చేయాలి అన్నప్పుడు నీతు గారి డామినేషన్ జరిగింది. లిటరల్లీ 'శివం గివ్ వే' అనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏసేలాగా పెర్ఫార్మ్ చేసింది నీతు గారు. ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్. ఇది నటరాజు గారికి కూడా చాలా హ్యాపీనెస్‌నిచ్చింది. తను ఫైర్ చూపించిందన్న హ్యాపీనెస్ ఆయనకైతే ఉంది. కానీ నటరాజు మాస్టర్ పీకేస్తా, పొడి చేస్తా, గుంజేస్తా, లాగేస్తా అని చెప్పిండు. కానీ ఆయన చెప్పడం అంతా ఆయన థాట్‌లో, ఆయన థింకింగ్‌లో, ఆయన ఆలోచనలో ఓకే. కానీ ఆపోనెంట్‌ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు 'హరీష్' నూకరాజుని గుంజుకొని పీకిండు. ఎందుకంటే ఆయన వెయిట్ ఎక్కువ, ఈయన వెయిట్ తక్కువ. ఆయన కంటే ఈయన చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు కాబట్టి గుంజుకొని పోయిండు. ఇక్కడ కళ్యాణ్‌ని నటరాజ్ మాస్టర్ గుంజుకోలేకపోయిండు. కళ్యాణ్‌ని నటరాజ్ మాస్టర్ ఆపలేకపోయాడు. బికాజ్ కళ్యాణ్ ఫిట్‌నెస్. కళ్యాణ్ లిటరల్లీ నటరాజ్ మాస్టర్‌ని జర్రుంటే, జర్రుంటే గేట్లు ఓపెన్ చేసి పెడితే మ్యాన్షన్ హౌస్ అదే ఈ మ్యాన్షన్‌లోకెళ్ళి బయటకు గుంజుకొని పోయేటోడు. అంత దూరం గుంజుకుపోయిండు. గార్డెన్‌లోకెళ్ళి అటు వాటి పట్టుకొని పోతూనే ఉన్నాడు. ఆ పైపులు, ఆ వైర్‌లన్నీ కనపడతాయి. అందులోకెళ్ళి పట్టుకొని గుంజుకుపోతాండు. లిటరల్లీ వావ్! అనే ఫ్యాక్టర్ చూపించిండు కళ్యాణ్. ఎక్సలెంట్ ఫిట్‌నెస్. ఎక్సలెంట్ ఫిట్‌నెస్. అందుకే నాకు ఆ డైలాగ్ ఎప్పుడు యాదకొస్తుంటది. అంటే మనం ఫిట్‌నెస్ మీద కాన్సంట్రేట్ చెయ్యం గానీ ఆ డైలాగ్ యాదకుంటది నాకెప్పటికి. ఏందంటే ముందు నువ్వు బాడీని సెట్ చేయి లైఫ్ ఆటోమేటిక్‌గా సెట్ అయితదని. ఈ సీజన్ మొత్తంలో మన కళ్యాణ్ చాలా ఫిట్. కళ్యాణ్ ఏ గేమ్‌లో అయినా కొట్టగలుగుతాడు. బికాస్ ఆఫ్ తన ఫిట్‌నెస్. ఫిజికల్ ఛాలెంజ్ వచ్చిందంటే తనను కొట్టలేరెవరు అనేటట్టుగా చూపించుకోగలుగుతాడు. బికాస్ ఆఫ్ హిస్ ఫిట్‌నెస్. దట్స్ ఇట్. ఇక మిగతాయి సెకండరీ అటు ఇటు ఉంటాయి కొన్ని. అంటే మాటల విషయంలో కొంచెం కింద మీద చేస్తా ఉంటాడు. ఆగమాగం ఉంటుంది ముచ్చట. వసంతి, కళ్యాణ్ మాట్లాడుకున్నారే కొన్ని ముచ్చట్లు గమ్మత్తుంటాయి. నువ్వసలు ఎంత మంచోడివి, నీ కల్మషం లేని మనిషివి అన్నీ మాట్లాడతా ఉంటే, నువ్వు అందరూ గెలవాలని చూస్తే ఇయన్నీ మాట్లాడుతుంటే వసంతి, కళ్యాణ్ గురించి చెప్తా ఉంటే నాకనిపించింది. వసంతి గారు మీ ఆయన ఆజానుభావుడే, మహానుభావుడు కాదు. ఆజానుభావుడే గాని మహానుభావుడు కాదు. మీరు మహానుభావుడు అని థింక్ చేస్తున్నారు. ఆయన ఎక్కడ ఎవరితోటి ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ ఎక్కడ మెల్లగా స్ట్రాటజీలేసుకుంటూ పోవాలి, అన్ని ఇట్లా పాము ఎట్లా మెలికలు తిరుగుతో అట్లా మెలికలు మెలికలు తిరుక్కుంటూ పోవాలన్న చాలా కథలుంటాయి. ఆయన దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడు అన్నట్టుగా చెప్తుంటే కరోనాలో వెలిగిన సోను సూద్‌లాగా ఆయన పొగుడుతా ఉంటే నాకు నవ్వొచ్చింది. ఆయన అన్ని జిమ్మిక్కులేసుకుంటూ పోతా ఉంటాడు. వీడేమో నీ అంత కల్మషం లేని వ్యక్తి లేడు. నువ్వు అందరిని గెలవాలని చూస్తావు. టీమ్‌కి తిట్టి నన్ను పట్టించవు. అంత లేదక్కడ. తెలివిగా ముందుకు పోదామని అన్నీ నకం చేతులేసాలు ఏస్తా కూసుంటాడు. న మంచోడే. కానీ గేమ్ అనే దగ్గరికొచ్చేసరికి ఏంటంటే గేమర్‌లాగా ఆలోచించాలని ఏదేదో ఆలోచించి కంపు కంపు చేసుకుంటా ఉంటాడు. ఏదో కవరింగ్ చేయబోయి ఏదేదో చేసుకుంటాడు. గమ్మత్తుంటది ఆ ముచ్చట. సో, ఎపిసోడ్ మంచిగానే ఉంది. మాట్లాడుకుందాం. అండ్ నటరాజ్ మాస్టర్ కోరుకున్న గేమ్ పెట్టినాక కూడా చేయలేకపోయిండు అనేది ఒక క్లారిటీ ఆయనకచ్చింది కాబట్టి, నాకు కావాల్సిన గేమ్ పెట్టిర్రు. కానీ నేను చేయలేకపోయాను. నాకు ఎంతవరకు అయితదో అంతవరకు చేయగలిగిన అన్న ఒక క్లారిటీ. ఒక హాలుసినేషన్ విడిపోయి మనం ఏదైనా అంటే గుంజేసే గేమ్ అయితే నేను నా స్ట్రెంత్ ఉన్న గేమ్ అయితే నేను పీకేస్తా, పొడి చేస్తా అనేదంతా కూడా ఒక జస్ట్ ఆ మబ్బులు తొలగిపోయి క్లారిటీ తోటి యెస్ మీరిచ్చిర్రు నేను చేయలేకపోయాను. నా వరకైనంత వరకు చేసినా ఓకే డన్ అని చెప్పేసిండు. అండ్ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అంటే ఫ్యామిలీస్ లోపలికొస్తాయి. సో, అందులో భాగంగా నటరాజ్ మాస్టర్ గారి పాప గూడా హౌస్‌లోకొస్తది. ఎవరైతే నటరాజ్ మాస్టర్, నీతూ గారి పాప కోసం వాళ్ళు పడుతున్న తపన, బాధ చూసి అబ్బా! ఎంత బాధరా అన్న ఫీలింగ్ ఉంటే గనక ఆహ్, నెక్స్ట్ వీక్ మాక్సిమం నెక్స్ట్ వీకు పాప లోపలికొస్తది. ఫ్యామిలీ లోపలికొస్తది. రెండోది హ్మ్. ఆళ్ళు ఆల్రెడీ బయటనే ఉన్నారు. దే ఆర్ దే ఆర్ లివింగ్ దేర్ హ్యాపీ లైఫ్స్, రెగ్యులర్ లైఫ్స్ హ్యాపీలీ. అండ్ మళ్ళీ ఇయాల ఒక టాస్క్ పెట్టిరబ్బా! లవుగురు పెట్టిండు. ఏంది ఎవరు వీకు అంటే కపుల్‌లో ఎవరి వల్ల ఎవరు వీక్ అయితున్నారు. ఒక కపుల్‌లో వాళ్ళిద్దరు వీక్ కావడానికి వాళ్ళలో మెయిన్‌గా ఒక పర్సన్ వల్ల ఇంకో పర్సన్ కూడా వీక్ అయితుండు అనే కపుల్‌ని సెలెక్ట్ చేసి ఆ వీక్ పర్సన్ ఎవరు? ఆ వీక్ వల్ల ఎవరు వీక్ అయితుర్రు ఎందుకని అని చెప్పాలని ఒక టాస్క్ పెట్టిర్రు. ఆ టాస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటేనే మన పవన్ అన్నకి జూమ్ మీద జూమ్ ఎత్తారు. నేను అనుకున్నా టార్చర్‌రా అయ్యా పవన్ అన్నకి. మందిలో మానం తీసినట్టు ప్రతిసారి కూర్చోబెడతారు ఆయనని అనుకున్నా. నూకరాజు తెలివిగా ఆలోచించి అంజలి అక్కని కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు. అంజలక్క తన బాధ కాదయ్యా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నది. ఇగ ఎవరికైనా గాని 10 మందిలో కూర్చోబెట్టి నువ్వు సక్కగా ఆడతలేవంటే ఎట్లుంటది? నువ్వు పాయింట్ చెప్పు తీసుకుంటా అంటారు గానీ పాయింట్ చెప్తే తీసుకుంటారా? ఎవడు తీసుకోరు. సో, ఆ పంచాయతీ గట్టిగనే అయింది. అండ్ మహేష్‌కి, కళ్యాణ్‌కో చిన్న పంచాయతీ నడతాంది. అది ఏంది? అసలెక్కడ మొదలైందని చెప్పుకుందాం. ఎందుకంటే ఎవరి దగ్గర మొదలైంది? దాన్ని ఎందుకు కంటిన్యూ అయితా ఉంది? ఈరోజు చాలా సార్లు అంటే మహేష్ వర్సెస్ అంజలి జరిగింది. మహేష్ వర్సెస్ కళ్యాణ్ జరిగింది. కళ్యాణ్ ఏమో మహేష్ మమ్మల్ని టార్గెట్ చేస్తుండు అని అంటాండు. అంజలి ఏమో ఈయన అంతే ఏంది ఇట్లా మాట్లాడుతాండు అని అంటాంది. మహేష్ ఏమో వాళ్ళిద్దరిదే తప్పని ఆయన అంటాండు. ఈవెన్ అంజలి గారు ఫస్ట్ నుంచి మమ్మల్ని బ్యాడ్ చేద్దాం అన్న ఆలోచనతోటే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తుంటే అన్న ఫీలింగ్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిండు. అంటే ఫీలింగ్ ఎక్స్‌ప్రెస్ చేసిండు నూకరాజు వాళ్ళతోటి. ఏంది బాధ? ఏంది కథ? అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తుంటే సబ్‌స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి. అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోర్రి. పాతోళ్ళు లైక్ కొట్టుర్రి. కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ ఎపిసోడ్ చూసిర్రా? మీకేమనిపించింది? హ్మ్. షురు చేద్దామా? రైట్ కొట్టావా లైక్? నేను మీ సిరిపురం శ్రీనివాసరావు. శ్రీను 60 మా ఊరు కరీంనగర్. నా తీరు తెలీదా?
నా మాట గమ్మత్తుంటది. నా మనసు మంచిగుంటది. హ్మ్. రైట్. వాట్ ఈస్ సెవెంత్ ఎపిసోడ్ అయిపోతుంది. దగ్గర పడుతుంది సీజన్. సరే 'శ్రీముఖి' వచ్చింది. నిన్న గేమ్ లేయర్ 1 అయిపోయిందిగా. లేయర్ 1 అదే బ్యాటరీలు పెట్టడము. ఎవరు బ్యాటరీలు పెట్టారంటే అందులో రీస్టార్ట్‌లో లేయర్ 1లో బ్యాటరీలు పెట్టిన దాంట్లో 2 బ్యాటరీలు పెట్టి కళ్యాణోళ్ళు గెలిచారు. అంటే 2 బ్యాటరీలకి ఒక్కొక్క బ్యాటరీకి 10 సెకండ్స్ చొప్పున 20 సెకండ్లు వాళ్ళకి యాడ్ అయిందంట. నెక్స్ట్ లేయర్ 2 గేమ్‌లో వీళ్ళకొక అడ్వాంటేజ్ ఉంటది. ఫస్ట్ గేమ్‌లో గెలిచినోళ్ళకని చెప్పింది. ఆ లేయర్ 2 అడ్వాంటేజ్ ఏందంటే లేయర్ 2లో ఫస్ట్ ఆడడానికి ఈ లేయర్ 1లో గెలిచిన కపుల్‌కి అవకాశం వస్తది. ఫస్ట్ ఆడడానికి అదేంత పెద్ద గొప్ప అడ్వాంటేజ్ అంటే యెస్. అది అడ్వాంటేజ్. ఎట్లనో చెప్తా. ఏందంటే లేయర్ 2లో జంటను విడదీసి అదే అదే ఓ ప్రియా ప్రియా గేమ్ అని చెప్పినా కదా! అదే. కళ్యాణ్, వసంతి. నడుములకి పట్టీలు కట్టుకొని ఉంటారు. అదే నడుములకు బెల్ట్‌లు కట్టుకొని ఉంటారు. ఆ బెల్ట్‌లకు దారాలుంటాయి. కళ్యాణ్‌కి ఇటు తోకలేక నటన మాస్టర్ నడుము కట్టేసి ఉంటది. ఇటు వసంతికి తోకలేక నీతు గారికి కట్టేసి ఉంటది. వీళ్ళిద్దరూ ఫస్ట్ పోయి హగ్ చేసుకోవాలి. అది. అబ్బా! ఎంత మంచి గేమ్. ఇది కపుల్ గేమ్ షో అందుకే. హగ్ చేసుకుంటే గేమ్ ఓడిచినట్టు. అది హగ్ అంటే ఊరికేనే కాదు. 10 సెకండ్స్ హగ్ చేసుకోవాలి. హగ్ చేసుకుంటే గేమ్ అయిపోయినట్టుగా. అయితే ఈ గేమ్ ఫస్ట్ ఆడడానికి కళ్యాణ్, వసంతికి ఆఫర్ ఇస్తే అది పెద్ద అడ్వాంటేజా అంటే యెస్. ఎట్లా అంటే ఫస్ట్ ఎనర్జీ ఉంటది. అదే ఎవరైతే ఫస్ట్ ఇగ్గుతుర్రో, గుంజుకుపోవడానికి ట్రై చేస్తుర్రో వాళ్ళు ఎనర్జీ మొత్తం పెడతారు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ రోల్ రివర్స్ దాంట్లో నటరాజ్ మాస్టర్, నీతు వచ్చిన తర్వాత వీళ్ళు ఇగ్గాలి అంటే అప్పటికే గుంజి ఎనర్జీ అంతా వీక్ అయిపోయి చాలా అంటే డ్రైన్డ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. అంటే ఇట్లా ఎండిపోయినట్టు అయిపోతారు మొత్తం. వయవ్వా! అయితలేదు, చేతనైతలేదు అన్నట్టుగా ఉంటది పరిస్థితి. దాంతోటి ఏమైందంటే నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళకి నెక్స్ట్ టైమ్ టఫ్ అయిపోతదన్నట్టు. అయితే ఈ రెండిట్లల్లో 2 సినారియోలలో కూడా ఉతికి ఆరేసింది మాత్రం ఇటు కళ్యాణ్, అటు నీతు గారు. మాట్లాడుకుందాం. యాహ్! ఫస్ట్ ఆడబోయేది వీళ్ళని చెప్పేసింది. ఆ తర్వాత స్టార్ట్ అయింది. కళ్యాణ్‌ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కళ్యాణేమో పోతున్నాడు. అటేమో నీతు గారు వసంతిని హోల్డ్ చేసి పెట్టిర్రు కదా! అంటే ఇంచు కదలలేకపోతుంది. ఆమె తోడు అయితలేదు. వసంతి గారు ఆడనే ఉన్నారు. కళ్యాణ్ గుంజుకొని పోయిండు కదా! నటరాజ మాస్టర్‌ని గుంజుకొని పోయిండు. యెల్లో బాక్స్‌లోకి పోయిండు. యెల్లో బాక్స్ నుంచెల్లి ముందటికి పోతుండు. అక్కడికి పోతే వసంతి రా 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 అని ఎంత పిలిచినా ఆమె వత్తలేదు. ఆమెతోటి అయితలేదు. కానీ వసంతి కానీ కమాన్ అంటే అయితలేదు. ఇక చూసి కళ్యాణ్ అన్నాడు. శ్రీముఖి నేను ముందటికి పోయి చేతి పట్టి గుంజుకొని రావచ్చు అంటే యెల్లో లైన్ దాటకుండా వసంతిని గుంజుకొని రావచ్చు అని చెప్పి. అంటే ఆయన ఒక్క చెయ్యి మాత్రమే అంటే బాడీ అంతా యెల్లో లైన్ లోపలనే ఉంచి, ఒక చెయ్యి మాత్రం యెల్లో లైన్ బయట పెట్టి, వసంతి చెయ్యి పట్టుకొని టే అని చెప్పి తన తన పార్ట్నర్‌ని తన జంటని గిక్కుకొని నీతు గారిని కూడా గుంజుకొని పోయిండు. దట్ వాస్ ద ఫిట్‌నెస్. నీతు గారిని కూడా గుంజినగా అంటే ఇది చీటింగ్. ఇది ఒప్పుకోను. ఆయన ఎట్లొస్తాడు? ఆయన బలం నా బలం సరిపోతదా? ఆయన బలం ముందు నా బలం ఎట్లయితది అని చెప్పి ఆమె మొత్తుకుంటా ఉంది పాపం. ఆమె బాధ ఆమెది. ఎందుకంటే అయితే వసంతిని గుంజితే వసంతితో పాటు నీతు గారు కూడా వస్తున్నారు అంటే అటు నటరాజ్ మాస్టర్ గుంజడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. అయినా గాని అయితలేదు ముచ్చట. బీస్ట్ పెర్ఫార్మన్స్ అనొచ్చు. అట్లిచ్చాడు. ఈత గారు మస్తు హర్ట్ అయింది. చీటింగ్ అని ఆళ్ళు హగ్ చేసుకున్నారు. అక్కడనేమో వీళ్ళేమో చీటింగ్ అని మొత్తుకునే బదులు సపరేట్‌గా ఆళ్ళని 10 సెకండ్స్ కంటే ముందే గుంజి పారేస్తే అయిపోవు. గుంజట్లేదు. వీళ్ళు అయిపోయింది. డ్రైన్ ఔట్ అయిపోయారంట. ఇగ అయిపోయింది. చల్లబడ్డారన్నట్టు పానం. అంతా సుస్తయిపోయింది. ఇగ ఇక్కడ నేను ఆడను. ఇది చీటింగ్. ఇది ఒప్పుకోము అనంటే ఇంగ శ్రీముఖి ఉండి కొంచెం మొత్తుకుంటారు. మొత్తుకుంటాంటే శ్రీముఖి వచ్చి "నీతు నీకు అంటే నెక్స్ట్ రోల్ రివర్స్ అయినప్పుడు మీకు గూడా ఇదే ఛాన్స్ ఇస్తా" అని జెప్పింది. రూల్ నంబర్ 1 ఈమె జెప్పింది ఏంటిది? యెల్లో లైన్ దాటకుండా చేయాలని జెప్పింది. కదా! నెక్స్ట్ నీతు గారు, నటరాజ్ మాస్టర్ గారు బరిలోకి దిగిన తర్వాత నటరాజ్ మాస్టర్‌ని కళ్యాణ్ గుంజుకొని పోయిండు గదా! అంటే నెక్స్ట్ లెవెల్ గుంజుకొని పోతాండు. నీతు గారు యెల్లో లైన్ దాటి పోవచ్చా లేదా అన్నట్టుగా ఆగిపోయి ఉంటే వసంతిని గుంజుకొని పోతుంటే శ్రీముఖి ఏమంటది? ఆయన ఎక్కడుంటే అక్కడికి పోయి గుంజుకొని రావచ్చు యెల్లో లైన్ లోపలికి అంటది. అరె! నీకు నచ్చినట్టు ఆడిత్తవా? నిన్నగంతే, మొన్నగంతే చాలా టాస్క్‌లంతా ఫౌల్స్ పేరెంటింగ్ టాస్క్‌లు కూడా దరిద్రమైన ఫౌల్స్ ఉంటే ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చినట్టు, చేతికొచ్చినట్టు చేసుకుంటా నాకు నచ్చింది ఆట, నేను ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టుగా తీసుకొని పోతున్నావు అన్న ఫీలింగ్. అంటే ఈమె అంటే నేను శ్రీముఖిని అంటున్నా అంటే శ్రీముఖిని కాదు మేనేజ్‌మెంట్‌ని అంటున్నా అని అర్థం. ఫేస్ శ్రీముఖి అక్కే. కానీ ఎనకాల చెప్తుందంతా కూడా వాళ్ళు చెవులో చెప్తా ఉంటారు. మరి అదేంది రూల్స్ ఇష్టం ఉన్నట్టు మార్చేయడమేనా అన్న ఫీలింగొచ్చింది నాకు. సరే నెక్స్ట్ రౌండ్‌లో నటరాజ్ మాస్టర్‌ని గుంజుకొని పోయిండు కదంటే, ఇక్కడ నీతు గారు వసంతిని గుంజుకొని పోతుంటే, వసంతి కింద పడిపోయింది. అట్నే ఉందింక. ఆమెతోటి అయితలేదు. చేతనైతలేదు. పడిపోయింది, పడుకుంది. పడుకుంటే అక్కడ మహేష్ వినండి, చూడండి క్లారిటీగా. మహేషు పడుకుందంటాడు. నీకెందుకే? సరే చెప్తున్నావు అనుకుంటా. శ్రీముఖి వెళ్లి పడుకోకూడదు, పడుకుంటే పెనాల్టీ అన్నది. పడుకుంటే పెనాల్టీ అంటే గుంజేసిన కొద్దీ పడిపోతాంది. గుంజేసిన కొద్దీ పడిపోతాంది. ఆమెతోటి అయితలేదు. లేవడానికి చేతనైతలేదు. ఆమె అట్టే ఉంటాంది. ఎట్లా అంటే ఇట్లా ఎండ దెబ్బ తాకితే పడిపోయినట్టుగానే పడిపోతుంది ఆమె. అయితలేదు ఆమెతోటి. ఒకటికి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఆమె గుంజుకుపోయిన కొద్దీ కింద పడిపోతాంది. గుంజుకుపోయిన కొద్దీ కింద పడిపోతాంది. పడుకుంటే లేత్తలేదు ఆమె. లేవకపోతే లేతలేదు ఆమెతోటి లిటరల్లీ అయితలేదు. దానికి పెనాల్టీ మీద పెనాల్టీ అయిపోయింది. 5 పెనాల్టీస్ అయినాయి. ఆయన నన్నే టార్గెట్ చేసిండు అనే ఫీలింగ్ వసంతి గారికొచ్చింది.
దీని ఎనకాల రీజన్స్ ఏందనేది మనం వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ పంచాయతీ జరిగినప్పుడు అంటే జరుగుతది. జరిగినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నిన్న టాస్క్‌లో ఏం జరిగింది? ఆ రోప్ టాస్కు అదే ఆ ఫ్లాంక్ మీద అంటే అసలు స్లోప్ మీద ఉన్న ఆయన గేమ్‌లో ఏం జరిగిందని మాట్లాడుకోవాలి. సో, ఇక్కడ ఆయన అట్లా చేస్తా ఉన్నాడు. అంటే అన్నిటికి పాయింట్ ఔట్ చేస్తున్నాడు. ఈయన గడ్డిని ఆయనక్కడ ఏదో పట్టుకున్నాడు. ఆయన ఏదో హోల్డ్ చేసిండు అనే పాయింట్లు కూడా అక్కడి నుంచి మహేష్ దగ్గర నుంచి రైజ్ అయితా ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఆటని ఎంకరేజ్ చేస్తుంటే ఆయన వసంతి కళ్యాణ్ వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ ఎతుకుతా ఉన్నాడు. బికాస్ ఆఫ్ నిన్న జరిగిన టాస్క్‌లో వసంతి కళ్యాణ్ వాళ్ళ వల్ల ఈయనకు అన్యాయం జరిగింది. అంజలి వల్ల అన్యాయం జరిగిందన్న ఫీలింగ్ మహేష్‌కుంది. శాండ్రాకుంది. సో, దాని మీదకెళ్ళి జరుగుతా ఉన్నది కథ. సో, ఈ గేమ్ అంతా అయిపోయింది. నటరాజ్ మాస్టర్ వల్ల కాలేదు. ఎంత అంటే అంత ఇగ మనోడు పట్టుకొని పోయిండుగా చెట్లలోకెళ్ళి, పైపులలోకెళ్ళి, వైర్లలోకెళ్ళి పట్టుకొని పోతాండు గేమ్ పాస్ అని చెప్పింది. గేమ్ పాస్ అని చెప్పింది. పాపం నీతు గారు ఎంత కష్టపడుతుర్రో తెలుసా? నటరాజ్ మాస్టర్ దగ్గరికి పోవడానికి పోతూనే ఉంది. వసంతిని గుంజుకొని పోతూనే ఉంది. మాక్సిమం ట్రై చేసిందబ్బా! నీతు గారు ట్రై చేసినంత ఇంగ ఎవరు ట్రై చేయరన్నంత ట్రై చేసింది. ఆమెకేందంటే లోపల పాపని చూడాలన్న బాధ. ఎమోషన్. ఆమె ఎమోషన్‌తోటి కొట్టాలి గోల్డెన్ కప్‌లు అనేది ఆమె బాధ. నటరాజ్ మాస్టర్ వల్ల గాలే. ఆయన కూడా ట్రై చేసిండు గాని వల్ల గాలే. అయిపోయింది. గేమ్ పాస్ అనంగానే వచ్చిర్రు. గేమ్ పాసే అయింది. అయిపోలేదు అన్నట్టుగా చెప్పింది. నేననుకున్నా పాస్ అంటే గిప్పుడు పాస్ ఎందుకు చెప్పిందన్న ఫీలింగొచ్చింది. అయిపోలేదు అంటే, అయిపోలేదని. నీతు గారు అయిపోలేదంటే అయిపోలేదని ఆమె ఏడుత్తాంది. మస్తు ఏడుత్తాంది. నీతు గారు అంటే రారా అని అంటే ఈ పాస్ కంటే ముందే ఆమె మొత్తుకుంటాంది. రా ట్రై చెయ్యి. రా నన్ను చెయ్యి పట్టుకో అంటే వల్ల అయితలేదు. ఇగ 7 వారాలయింది చూసి. అర్థమవుతుందా? లాగలేవా? రా! రా! వెనక్కెందుకు చూసినావు నువ్వు? అంటే గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 1, 2, 3 గో అనే కంటే ముందే నటరాజ్ మాస్టరు 2 అనంగానే ఇట్లా ఉరుకుతాడన్నట్టు. ఇది నటరాజ్ మాస్టరు ఫస్టే స్టార్టింగే. ఓ ఫౌలు 2 3 అనకంటే ముందే గో అనకంటే ముందే ఎళ్ళిపోతాండు ఫౌల్ అనుకుంటా కళ్యాణ్ అన్నాడు. అనగానే ఇట్లా వెనక్కి చూసిండు నటరాజ్ మాస్టర్. చూడంగానే కళ్యాణ్ గుంజుకొని పీకిండు. వెనక్కెందుకు చూసినావు అనేది పాయింట్. కళ్యాణ్ తప్పేం లేదక్కడ. 1, 2 అనగానే ఆయన ఎళ్ళిపోయిండు గూడా. అది గూడా బేసిక్‌గా ఫౌల్ కిందకొస్తది. కానీ అయన్నీ సెకండరీ థింగ్ కన్సిడర్ జేయరు. ఎందుకంటే బేసిక్‌గా ఇది నటరమస్ గెలవాలన్న థాటు, ఒపీనియను ఆయన పాపొస్తే ఉండే ఎమోషన్ అవన్నీ కావాలని వాళ్ళు గూడా అనుకుంటారు మేనేజ్‌మెంట్. అందుకే కొంచెం ఫేవరెటిజం చూపిచ్చిర్రు గానీ వర్కౌట్ కాలే. నటరమస్ కోరిన గేమ్ గదా! గెలుస్తాడేమో అని అనుకున్నారు. కానీ కాలే. ఒక్క నిమిషం లాగలేవా, లాగు అంటే నీతు ఏడుస్తా ఉంది. ఏడుస్తా ఉంటే జాను, ఆసియా వీళ్ళిద్దరూ ఉరికొచ్చిర్రబ్బా! నాకు ఆ పాయింట్ భలే నచ్చింది. నీతు గారు ఇట్లా ఏడవడం మొదలు పెట్టంగానే ఫస్ట్ ఉరికొచ్చింది జాను అండ్ ఆసియా. అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటారు చూడు. మానవత్వ మైదానాలు. ఈ మైదానాలు ఎవరికైతే ఎక్కువ ఉంటారో వాళ్ళు ఇట్లాంటి వాటికి రియాక్ట్ అయితారు. ఉరికొత్తరు. మస్తు ఉరికొచ్చిర్రు. కళ్యాణ్ దగ్గరికి అంటే ఈ పాస్ కాంగానే ఇట్లా పడిపోతే కళ్యాణ్ బాగా స్ట్రెయిన్ అయిపోయాడు. కళ్యాణ్ దగ్గరికి ఒక్కటే ఉరుకుడు ఉరికిండు నూకరాజు. నాకివి నచ్చినాయి పాయింట్స్. అంటే మన గేమే. కానీ ఎమోషన్సే కదా! దానిలో భాగంగా ఉరికిన విధానం నాకు నచ్చింది. జాను, ఆసియా వీళ్ళిద్దరూ వచ్చిర్రు. అక్కడ ఓదార్చే ప్రయత్నం చేస్తుర్రు. అక్కడికి ఇంక మిగతా వాళ్ళు కూడా టక ఒకరి తర్వాత ఒకరొచ్చిర్రు. నటరాజ్ మాస్టర్ ఉండి మనం మనసుతో ఆలోచించాం. మనం మనసుతోటి ఆడుతున్నాం. మనం ఆలోచిస్తున్నాం. అది ఇంపార్టెంట్ అంటాడు నటరాజ్ మాస్టర్. నాకు అర్థం కాలేదు. మనసుతోటి ఆలోచించేది మాస్టర్ ఏం ఆడుతున్నారు? మనసుతోటి ఆలోచించేది ఇప్పుడు ఓడిపోతున్నప్పుడు ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఓడిపోతున్నప్పుడు మనిషి ఎప్పుడు ఓ ఆశాజీవి కాబట్టి గెలుపు గెలిస్ గెలవాలని ఆడతాడు. ఓడిపోతేనేమో ఓడిపోవడం మంచిదే. ఓడిపోయినోడేం చెడ్డోడు కాదు. ఇట్లాంటియన్నీ మనం మాట్లాడుతున్నది హ్యూమన్ నేచర్. కానీ దానిలో అడిషనల్‌గా మనం మనసుతో ఆలోచిస్తున్నాం అంటే అవతలోళ్ళు బ్రెయిన్‌తో ఆలోచిస్తున్నారని అర్థం. లేదంటే ఇంకేదో అనుకోవచ్చు. దానిలో ఏముంది అసలు ఆ ఆటలో మీరు కష్టపడి ఆడుతున్నారు. కానీ వర్కౌట్ అయితలేదు మీకు. ఎందుకంటే ఆయన ఫిట్‌నెస్ ఎక్కువుంది. ఆయన బలం ఎక్కువుంది. ఇటు వసంతి గారికి వర్కౌట్ అయితలేదు. ఎందుకంటే నీతు గారికి ఫిట్‌నెస్ ఎక్కువుంది. బలం ఎక్కువుంది. కదా! మనం మనసుతో ఆడుతున్నాం అంటే అక్కడ ఆమెను కిందేసి గుంజుకొని వత్తారు. అంటే ఆమె మనసుతోటి ఆడతలేదు. ఆ! గెలిస్తే ఏముందమ్మా? గెలిస్తే ఏముంది? ఓడిపోతే లెక్క వేరే ఉంటది. ఇయన్నెందుకు మాట్లాడిన ఫీలింగొచ్చింది. అన్నీ చూస్తున్నారు ఆడియన్సు చూస్తున్నారు. అన్నీ చూస్తున్నారు. వాళ్ళేం తప్పు చేయట్లేదు. వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. అన్నీ చూస్తున్నారు. ఓడిపోవడం కూడా ఒక గెలుపే. ఆ! ఆడియన్స్ చూస్తున్నారు. వాళ్ళ దృష్టిలో మనం గెలుస్తాం. అంటే కళ్యాణ్, వసంతి వాళ్ళు ఓడిపోతారా? వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కదా! వాళ్ళేం ఓడిపోరు కదా! ఈ మాటలన్నీ కూడా ఎగ్జాగరేటెడ్ మాటల లెక్క అనిపించినాయి నాకు. నీతు నీతు గారుండి 7 వారాల నుండి ఓపిక అయిపోయిందని ఆమె ఏడుస్తుంది. ఆమె మీద ఎమోషన్. ఎందుకంటే ఆమె చాలా కష్టపడుతుంది. ఆమెతోటి వర్కౌట్ గాక అండ్ గేమ్‌లో ఓడిపోవడంతోటి ఇంగ పాప చూడలేకపోతున్నా ఎమోషన్ ఆమెది. నూకరాజుండి ఆహ్, నూకరాజు అటు కళ్యాణ్ దగ్గరుండి చూసుకోవడానికి పోయిండు. ఆ తర్వాత నటరాజు మాస్టర్ ఓడిపోవడం కూడా గెలిపానమ్మా ఏం కాదు అనంగానే ఏపా అన్నట్టుగా అంటుంది ఆమె సీరియస్‌గా. ఆ తర్వాత అక్కడ ఆమె బాధపడతాంది ఓడిపోతే గెలిస్తే ఓటమి అనుకుంటా గెలిచినోడు ఓడిపోయినట్టా కాదుగా. శ్రీముఖి అండి గేమ్ పాస్ అయిందంతే అంటది. అంటే ఈమె ఉండి అయిపోలేదా అంటే ఆడతావా అని అడుగుతది. అయిపోయింది యాక్చువల్లీ గేము.
ఆ తర్వాత ఆ నలుగురికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి శ్రీముఖి నిలబెట్టింది. నలుగురికి హ్యాట్స్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్‌లో ఆడిర్రు. లేడీస్ గ్రేట్ నిజంగా నీతు అసలు మామూలు కాదు. నువ్వు నెక్స్ట్ లెవెలు. నువ్వు గెలవాలన్న కసి, ఒక బాధ ఎందుకింత బ్రేక్ డౌన్ అయిపోయినావు? ఎందుకింత ఏడ్చినావు? అంటే పాపను ఒక్కసారి అన్నా చూడాలని. ఇంతవరకు ఎప్పుడు ఇంత బ్రేక్ డౌన్ అవ్వలేదు. ఎన్ని సార్లు చెప్తారు శ్రీముఖి గారు. నీతు గారు బ్రేక్ డౌన్ అయిన ప్రతిసారి అసలు 'సర్కిల్ ఆఫ్ లవ్‌లో' కావచ్చు, ప్రతిసారి కూడా కావచ్చు, ఎందుకింత బ్రేక్ డౌన్ అవుతున్నావు నీతు అని ఎన్ని సార్లు అడిగారు తెలుసా మీరు? హ్మ్. అయితే పాపని ఒక్కసారని చూడాలని అనుకుంటున్నా. 7 వారాలయిపోయింది. రిక్వెస్ట్ చేసైనా డేటొద్దు, పారడైజ్ ఒద్దు. ఒక్కసారైనా తనని చూడాలి అని నాకుంది అని చెప్పి చెప్పింది. ఆఫ్‌కోర్స్ డేటు, పారడైజ్ ఇవన్నీ వాళ్ళకి ముఖ్యం గాదు గదా! పాపని చూడాలనేది వాళ్ళ ముఖ్యమైన పాయింట్. దాంట్లో తప్పేం లేదు. నటరాజ్ మాస్టర్ ఉండి నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం. ఏం పర్లేదని చెప్పి చెప్తాడు. చెప్తే నీతో ఉండి గోల్డెన్ కపుల్ అయ్యేదాకా వదిలిపెట్టను నేను. ఏం ప్రాబ్లమ్ లేదు. వదిలిపెట్టినా, వదిలిపెట్టకపోయినా నెక్స్ట్ వీకు ఫ్యామిలీ వీక్ ఉంటది. నథింగ్ టు వరీ. నటరాజ్ మాస్టర్ తనలో ఫైర్ వచ్చింది గదా! హ్యాపీ. నా వరకు ఎంతుందో అంత చేశాను అని అనంగానే నాకనిపించింది. అంటే ఇంకా డైలాగ్ పూర్తి కాకముందే నేను డైలాగ్ ఇనంగానే నా వరకు ఎంతయిందో అంత చేసిర్రు. మీరు ఏడ చేసిర్రు మాస్టర్. ఆయన గుంజుకపోతే గుంజుకొని పోయిర్రు. ఆ! ఆయన ఆపితే ఆగిపోయిర్రు. ఆయన అటు పట్టుకపోతే అటు పట్టుకపోయా, ఇటు పట్టుకపోతే ఇటు వచ్చిర్రు అని అన్న ఫీలింగ్ వచ్చింది. ఎమ్మటే ఆయన ఏమంటాడంటే ఆహ్, నాకన్నా బెస్ట్ ఇచ్చిందీమె. ఈమె నిలబడాలి అనుకున్నా, కనబడాలి అనుకున్నా కనిపించింది. అక్కడిదాకా వచ్చింది. నన్ను అక్కడిదాకా తీసుకుపోయేటట్టుగానే ఆడుతుంది అన్నట్టుగా చెప్పాడు. ఓకే. సంతోషం. శ్రీముఖుడి 'సింహం' చూసినాం ఇన్ని రోజులు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ 'శివంగిని' చూసినాం అని చెప్పి చెప్పింది. వెరీ నైస్. నైస్. పోలిక ఆల్సో. ఇగ నెక్స్ట్ లెవెల్‌లో ఆడిందని చెప్పిన తర్వాత ఇటు వసంతి గురించి ఏం చెప్తే వసంతి ఏం ఆడలేకపోయింది. సో, కళ్యాణ్ కాపాడుకున్న తీరు, ఆటలో కసి, అంత ప్రయత్నం ఒక మాటిచ్చిండు. వసంతి నిన్ను స్కేల్ ఆఫ్ లవ్‌లో కింద ఉండనీయకుండా చేస్తా అన్నాడు. ఆ మాటను నిలబెట్టుకుంటుండు. టెర్రిఫిక్ జాబ్ ఎక్సలెంట్. మామూలు కాదని చెప్పిండు. నిజంగా తన ఫిట్‌నెస్సే తనకు బలం, ఆయుధం. తన లాజిక్‌లు, తన స్ట్రాటజీలు ఏదో ఒకటి వర్కౌట్ అయితున్నాయి. ఒకసారి వర్కౌట్ అవుతలేదు నడిపిస్తాండు. వసంతి గారి దగ్గర నుంచెల్లయితే నేను అంటే నేనంతగా అయితే ఏం గమనిస్తలేను. ఇంగా ఆయన ఖచ్చితంగా ఈ గేమ్ అయిపోయిన తర్వాత టేక్ ఎ బోవ్ అని చెప్పి ఇటిట్ట, ఇటిట్ట ఇయన్నీ చేతా ఉంటాడు. ఇవన్నీ ఇట్లా ఊరికనే స్క్రీన్ కోసం చేస్తున్నట్టు అనిపిత్తది. కొంత డ్రామా, కొంత కావాలని చేసేటిదుంటది. కళ్యాణ్ అండ్ వసంతి దాంట్లో కెమెరాలున్నయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తా ఉంటాడు. కానీ టాస్క్‌లలో ఆ ఫిట్‌నెస్ వల్ల ఆ టాస్క్‌లలో ఈడ్చి పడేస్తా ఉంటారు. రైట్. నెక్స్ట్ ఇగ వీళ్ళ జడ్జ్‌మెంట్‌కొచ్చేసరికి కళ్యాణ్, వసంతి వాళ్ళు 2 మినిట్స్ 51 సెకండ్స్‌లో ఈ హగ్గింగ్ అనేది కంప్లీట్ జేషిర్రు. సో, 2 మినిట్స్ 51 సెకండ్స్‌ల 20 సెకండ్స్ ఆ బ్యాటరీలు 2 బ్యాటరీలు పెట్టుకొని 20 సెకండ్స్ తీసేయాలి. కాబట్టి 2 మినిట్స్ 31 సెకండ్స్‌లో మీ గేమ్ అయిపోయింది. కానీ వసంతి గారు కింద పడుకున్నారు కాబట్టి 5 సార్లు కింద పడుకున్నారు కాబట్టి 5 సార్లు ఫౌల్ అయింది. సో, 5 ఇంటూ 10 సెకండ్స్ అంటే 50 సెకండ్‌లు యాడ్ అయితాయి. సో, 3 మినిట్స్ 21 సెకండ్‌లో మీ గేమ్ ఫినిష్ అయినట్టు. ఏందిది సోది కాకపోతే? ఏందో ఫౌల్స్ అంటే ఆ ఫౌల్స్‌కి 10 సెకండ్స్ యాడ్ అయితాయట. ఏందో వెరైటీ ఉంటది. సో, ఈ 3 మినిట్స్ 21 సెకండ్స్ కంటే లోపల అయితే గనుక గేమ్ కంటిన్యూ అయ్యేది గానీ, ఆల్రెడీ నటరాజ్ మాస్టర్ మీతో వాళ్ళు చేస్తున్నది 5 నిమిషాల 4 సెకండ్లు అయిపోయింది. కాబట్టి, ఇంగ మనం ఈ గేమ్‌ని ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాం. కళ్యాణ్ అండ్ వసంతి 100 పాయింట్లు, 80 పాయింట్లొచ్చేసరికి నటరాజ్ మాస్టర్ నీతూ వాళ్ళు కొట్టిర్రని చెప్పింది. కళ్యాణ్ ఇవన్నీ స్క్రీన్ కోసం చేసేటియన్నీ చేసేసిండు. నెక్స్ట్ నీతు, అంజలి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. లోపలికి పోతారు. అంటే బాధపడుకుంటూ అంతా అయిపోయింది. ఇక టాటా బై బై. నిన్న 'సర్కిల్ ఆఫ్ లవ్‌లో' చూస్తా. అప్పటిదాకా మీరు ఎంజాయ్ చేయండి. లవ్ గురి ఏదో ఒకటి సోది పెడతా ఉంటాడు. పోర్రి అని చెప్పింది. చెప్పగానే నీతు అండ్ అంజలి మాట్లాడుకుంటూ పోయి అంజలి చెప్తుందనమాట. నూకరాజ్ చెప్తున్నాడు. మేము వచ్చుంటే గనక వదిలేసేటోళ్ళం. ఎందుకంటే మధ్యలో పాప గురించి అనే డిస్కషన్ వచ్చింది కదా! సో, పాప గురించైనా మేము వదిలేసేటోళ్ళం అని చెప్పి అంటాడంట నూకరాజు. గేమ్ కాడికొచ్చేసరికి వదిలేయరబ్బా! ఒక మాట చెప్పడానికి 100 చెప్తాం గానీ, గేమ్ కాడికొచ్చేసరికి వదిలేయరు. ఇప్పుడు కళ్యాణ్ అంటాడు తర్వాత, "అక్క నువ్వు పాప గురించి నాకు ముందు చెప్తే అయిపోండు. ముందు చెప్తే వదిలేస్తావా గేమ్" అని చెప్పి వసంతి అడుగుతది. వసంతి కరెక్టే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. వదిలేస్తాడు. వదిలేయడు. సోదిదంతా. షో చేయడం అంతే ఇదంతా అంతకు మించి ఏం లేదు. గెలిచిన తర్వాత వదిలేసినప్పుడు మాట్లాడాలి ఇవన్నీ. ముందు వదిలేస్తా అని చెప్పి సోది చెప్పొద్దు. ఎందుకో తెలుసా? కాన్ది చెప్పొద్దు. నెక్స్ట్ వీకు గోల్డెన్ కపుల్ గాకుండా నూకరాజోళ్ళు వదిలేస్తారా? వదిలేయరు కదా! ఈ వీక్ గూడా వదిలేయరు. ఎందుకంటే ఈ వీక్ గూడా వాళ్ళు గోల్డెన్ కపుల్ అయితేనే వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తది. ఈ స్కోర్ పెంచుకుంటూ పోవాలి. బాడీ క్రెడిట్స్ పెంచుకుంటూ పోవాలని వాళ్ళ తపన, కసి ఉండేది. ఎందుకు వదిలేస్తారు అట్లాంటప్పుడు? వదిలేయరు. మాటలు చెప్తారు అంతే. ప్రియాంక జెన్, శివ వాళ్ళు వదిలేయడం అంటే అది. గెలిచిన తర్వాత మాట్లాడిర్రు భయ్ అప్పటిదాకా మాట్లాడలే. దట్స్ ద మ్యాటర్. నటరాజ్ మాస్టర్ ఇదే నేను కోరుకున్నా. నువ్వు ఆడడం కోరుకున్నా అని చెప్పి అక్కడ నీతుకి చెప్తున్నారు. అందరూ వచ్చి అంటే సిద్ధు, అంజలి, పవన్ వీళ్ళందరూ వచ్చి ప్రైజ్ చేస్తుర్రు. అంటే మెచ్చుకుంటుర్రన్నట్టు. నీతు గారిని మస్తు ఆడినావు. చిరు తప్పులు లెక్క ఆడినావు. ఎక్సలెంట్‌గా ఆడినావు. అంటే హోల్డ్ చేసినప్పుడు అసలు మామూలు కాదు. వసంతి అసలు లాక్కోలేక పీక్కోలేకపోయింది. అసలు మామూలు కాదు. అసలు నెక్స్ట్ లెవెల్ ఆడిర్రని చెప్పి సిద్ధు వాళ్ళందరూ చెప్తుర్రన్నట్టు. నిజంగానే బాగా ఆడారు. నూకరాజ్, కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుర్రు. నూకరాజు వచ్చి చెప్తాడండి. ఈ గేమ్ చూసిన తర్వాత నాకు 60 రావడమే బెటరేమో అనిపించింది. లేదంటే నీతోటి పెట్టుకోవాలంటే నాతోటి ఏడయ్యేది. అసలు ముందే ఈ ఈ థర్డ్ ప్లేస్‌లో ఉండిపోవడమే బెటర్ అనిపించింది అన్నట్టుగా ఒక పాయింట్ చెప్పాడు.
కరెక్టే మరి. ఎందుకంటే 'నూకరాజు' ఆయన ఫిట్‌నెస్ ముందటగా సరిపోదు. ఇబ్బందయితది. కాబట్టి ఒక మంచి అంటే తన మనసులో ఉన్నది జెప్పేసిండన్నట్టు. ఆ తర్వాత పాప గురించి చెప్పాడు ఆ మ్యాటర్ ముందు అసలు అక్కడ చెప్పేదాకా నాకు తెలవదని కళ్యాణ్ వసంతితోటి అంటాడు. అంటే చెప్తే ఓడిపోతావా అని చెప్పి వసంతి అంది. ఓడిపోడు కదా! 'నూకరాజు' ఉండి ఈరోజు నీ ఆటకి ఫిదా అయిపోయినా మామూలుగా ఆడలేదు. యాక్చువల్లీ ఫిజికల్ టాస్క్ వస్తదేమో అని చెప్పి స్టార్టింగ్ నువ్వు అడిగినావు గదా! నన్నెందుకు సెలెక్ట్ జేసుకోలేదు కాంపిటీటర్‌గా? ఆపోనెంట్‌గా నన్నెందుకు తీసుకోలేదు అంటే ఇట్లాంటి ఫిజికల్ టాస్క్‌లు వస్తాయని చెప్పి నేను ఆలోచించి సెలెక్ట్ చేసుకోలేదు. అందుకే వాళ్ళని తీసుకున్నా, అభిమాన్‌కి ఆమెరోళ్ళని తీసుకున్నా అని చెప్తాడు. చెప్తే గుడ్ స్ట్రాటజీ అని చెప్పి ఈయన అంటాడు కళ్యాణ్. ఆ తర్వాత నూకరాజు వచ్చేసి మాస్టర్ దగ్గరికి పోయి ఆ! నూకరాజు అంటాడు. మాస్టర్ నీ దగ్గరికి పోయి పుల్ చేస్తే నువ్వు కొంచెం జరిగేటోడివి. అట్లా వర్కౌట్ అయ్యేది. ఆయన అట్లా చేయలేదు. ఆయన రావడానికి ప్రయత్నం చేసేటప్పుడు అనంటే, ఆ! కరెక్టే నువ్వు చెప్పింది. ఇంకొకటి నటరాజు మాస్టర్ సైడ్‌కి పోతుండు. కార్నర్‌లకి పోయి ట్రై చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఇక్కడ కళ్యాణ్ ఉంటే నడుముకి తాడు కట్టుకొని ఇక్కడ నటరాజు మాస్టర్ ఉంటే ఇట్లా సైడ్‌కి పోయి ఇట్లా ట్రై చేస్తున్నాడట. ఇట్లా ట్రై చేస్తే ఏందంటే మనిషి తిరిగిపోతాడుగా అప్పుడు వెళ్ళిపోవచ్చు అనేది ప్లాన్ చేసిండంట. కానీ నేను ఆలోచించింది ఏందంటే ఆయన అటు పోతే నేను ఇటు తిరుగుతున్నా. దానివల్ల ఏందంటే ఆయన పుల్ చేయలేకపోతుండు. నేను కూడా ఆలోచించి చేసిన మంచి స్ట్రాటజీ చేసుకున్నా అని చెప్పి చెప్పాను. ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ కంగ్రాచ్యులేషన్ అంటాడు. ఈ 'నూకరాజు' ఒక డైలాగ్ నేర్చిండయ్య. గుడ్ ఆర్ బ్యాడ్ కంగ్రాచ్యులేషన్. ఇది అందరికి కొడతాడు. సిట్యుయేషన్ ఏదైనా పర్లేదు. వాడు ఓడిపోయినా గాని గుడ్ ఆర్ బ్యాడ్ ఓకే అంటాడు. గుడ్ ఆర్ బ్యాడ్ కంగ్రాచ్యులేషన్. గుడ్ ఆర్ బ్యాడ్ ఏంది గెలిచిండు కదా! గుడ్డే. అలా బ్యాడ్ ఏముంది? హ్మ్. కళ్యాణుడు గేమ్ లెక్క నువ్వొక్కడివే జూస్తావు. తెలుసు నాకు నీ గురించి. ఈయన ఎవరి దగ్గర అక్కడ వాళ్ళ భజన జేసేయడం అనేది అలవాటు ఈయనకి. ప్రైజ్ జేస్తా ఉంటాడు. అంతే ఉత్తగానే మెచ్చుకోవాలి. మెచ్చుకొని మెడలేసుకుంటే వాళ్ళు ఖుషి అయితారు గదా! అన్నట్టుగా ఏదో ఏంది మాటలేందంటే ఉత్తగా అక్కడి మందం మాట్లాడే మాటలుంటాయి. మనస్ఫూర్తిగా మాట్లాడే మాటలుంటాయి. దానివల్ల ఏందంటే మనం 100% కళ్యాణ్ తోపు తురుమని చెప్పలేకపోతాం. రైట్. కళ్యాణ్ మనమే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలి అనుకుంటాం. చాలామంది ఏందంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండొద్దు వాళ్ళని తరిమేయాలని జెప్పి అనుకుంటరు. అని జెప్పి మాట్లాడతాననమాట. మనమే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలి అని ఎందుకు అనుకుంటామా? కాదు గదా! ఒక చిన్న లాజిక్ జెప్తా. కళ్యాణ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలి అనుకున్న పర్సన్ అయితే, జాను, బాను ఎళ్ళిపోవాలన్న స్కెచ్ ఏసిండు ఒకసారి. తెలుసా? ఎందుకేసిండు? అంజలి, పవనోళ్ళని సేవ్ జేయాలన్న స్కెచ్ ఏసిండు. అందుకని జాను, బాను వాళ్ళు లిస్ట్‌లోకొస్తారన్న కాన్సెప్ట్ తోటి. అవునా కాదా? ఎందుకేసిండు ఆ స్కెచ్? మరి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలి అనుకున్నాడు గదా! కాదా? స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలని ఏం లేదు. ఈయన ఉండాలి అనుకుంటున్నాడు తప్ప, ఈయన స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలి, వీక్ ప్లేయర్స్ ఉండాలని. ఈయన స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలి అనుకునే వాడు కాబట్టి ఇప్పుడు అంజలి, పవనోళ్ళని నేను తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళు వీక్ ప్లేయర్‌లు. వాళ్ళ మీద ఆడి నేను గెలుద్దాం అనుకున్నా. ఏదో చెప్తారంతే ఊరికే. సరే. తర్వాత 'నటరమాసు నీతి' వాళ్ళని అక్కడ మెచ్చుకునేదంతా చూపిస్తున్నారు. 100 మంది ఇన్ని రోజులు నిన్ను అందరూ వీక్ అనుకున్నారు. ఈరోజు అందరికి సమాధానం చెప్పినావు. నువ్వు తోపు, తురుము అని చెప్పి మాట్లాడతా. ఆ తర్వాత సోనియా, జాను, బాను, నూకరాజు, ఆసియా, ఆమీర్ అందరూ కూర్చుండి మస్తు జోకులు చేసుకుంటారు. హైలైట్ ఏందంటే నేను గమనించిన జోక్ ఇది నిన్న. నేను చెప్పినా లేదో గుర్తులేదు గానీ, ఈ స్లోప్ మీద ఆడేటప్పుడు, ఈ నడుముకి కట్టుకొని ఆడేటప్పుడు శ్రీముఖి ఉండి "ఎక్కడా? ఎక్కడ మహేష్ ఎక్కడ? ఏం ఆడుతున్నావు నువ్వు? ఏమైనా ఉందా?" అంటే మహేష్ ఈస్ బ్యాక్" అంటాండు గదా! మరి అక్కడ జరుగుతుంటదేంది? ఆ కాంటెక్స్ట్ ఏంది? మనం చెప్పే డైలాగ్ ఏందన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మహేష్ ఈస్ బ్యాక్. దేనికి మహేష్ ఈస్ బ్యాక్? మహేష్ ఎక్కడనో బ్యాక్‌లో ఉన్నాడు. తొందరగా ఆడు అన్నట్టుగా ఆయన చెప్తాంటే, మహేష్ ఈస్ బ్యాక్ అంటాడు. ఈ పాయింట్‌ని తీసుకొచ్చి సోనియా అంటది. అక్కడ అంత జరుగుతుంటే హ్మ్. పాత మహేష్ ఏడి అని చెప్పి శ్రీముఖి అడిగితే, అది సర్కాస్టిక్ అంటే కొంచెం కౌంటర్ చేసుకుంటే ఏం ఆడుతున్నావు నువ్వు అన్న సెన్స్‌లోనే అంటుంటే, శాండ్రా అక్కడ వేలాడుతాంది. అయన్నీ పట్టించుకోకుండా మహేష్ ఈస్ బ్యాక్ అంటాండు ఆయన అని చెప్పి హ్మ్. గేమ్ వదిలేసి అట్లా అంటాండని చెప్పి నవ్వుకుంటాను. ఆ తర్వాత జాను ఆహ్, నూకరాజుండి హోస్ట్‌కి రెస్పెక్ట్ ఇచ్చి హోస్ట్‌కి రిప్లై ఇచ్చిండన్నమాట. అర్థమైందా నీకంటాడు. ఆ తర్వాత జాను ఉండి నువ్వేమో 2 ఫౌల్స్ తీసేస్తే అంటే 2 పెనాల్టీస్ తగ్గిస్తే థర్డ్ ప్లేస్‌లో ఉండేటోళ్ళం. అనవసరంగా ఈయన 4 పెనాల్టీస్ ఏసిన డిస్కషన్ మాట్లాడుతుంటే, ఆయనేమంటాడు నీతోటి నువ్వు గమనించలేదు గానీ, ఆ 2 పెనాల్టీస్ కూడా తీసేయకపోతే 5 పెనాల్టీస్ ఏసింది గదా! శ్రీముఖి. ఆ 2 కూడా తీసేయకపోతే మేము థర్డ్ ప్లేస్‌లో ఉండేటోళ్ళం అని చెప్పి ఆయన మాట్లాడతాండు. నువ్వేమో స్టేజ్ కోసం మాట్లాడితే ఆయన థర్డ్ ప్లేస్ కోసం మాట్లాడతాండు అని నవ్వుకుంటా ఉన్నారన్నారు. ఎవరి బాధ ఆళ్ళది మరి. స్కోర్ కొంచెం ఎక్కువొస్తే చాలు గదా! అని ఆయన పాయింట్. నెక్స్ట్ మహేష్ వర్సెస్ కళ్యాణ్ జరిగింది. అయితే కళ్యాణు ఈ బ్యాటరీల గేమ్‌లో కళ్యాణ్, నటరాజ్ మాస్టర్ మధ్యలో కొంచెం ఫిజికల్ జరిగింది. జరిగినప్పుడేందంటే పాజ్ చేసి ఫిజికల్ అయితే గనుక నేను డిస్‌క్వాలిఫై చేస్తా, గేమ్‌లోకెళ్ళి తీసేస్తా అట్లాంటియన్నీ మాట్లాడింది గదా! సో, ఆ టైంలో నటరాజ్ మాస్టర్‌కి కళ్యాణ్‌ది గోరు గుచ్చుకుందట. సో, అక్కడ కళ్యాణ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటుంటే, "నేను కావాలని జేయలేదక్క, కావాలని జేయలేదు" అని జెప్పి నటరాజ్ మాస్టర్‌కి చెప్తుంటే వాళ్ళు ఓకే. ఓకే. నువ్వెందుకు కావాలని చేస్తావు? నీకేం అవసరం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. అక్కడ మహేష్ ఉండి, ఇప్పుడు నటరాజ్ మాస్టర్ నిన్ను ఫస్ట్ పట్టుకున్నాడు అంటున్నావు గదా! పట్టుకున్నప్పుడు నువ్వు ఫిజికల్ అని అంటే అయిపోయింది కదా! గేమ్ అక్కడనే ఆపేటోళ్ళు గదా! పాస్ చేసేటోళ్ళు గదా! నువ్వెందుకు అనలేదు అన్నట్టుగా అంటాడు. అది కావాలని చేయరు గదా! అన్నట్టు కళ్యాణ్ ఏదో మాట్లాడుతా సడెన్‌గా టాపిక్‌ని ఎటు తీసుకుపోయిండంటే
అంటే ఇక్కడ నువ్వెందుకు గెలుగుతున్నావు నా గేమ్ విషయంలో అనే పాయింట్‌కొచ్చేసి కళ్యాణ్ కనిపించినట్టుంది. పక్క నుండి నేను నీ విషయంలో హర్ట్ అయినా, నేను రోప్ పట్టుకున్నా అని అన్నావు నువ్వు. నీ ఆట మీద కాన్సంట్రేట్ చేయకుండా నా ఆట మీద కాన్సంట్రేషన్ నేను హర్ట్ అయినా అన్నాడు. కళ్యాణ్ స్టార్ట్ చేసింది ఇది. హర్ట్ అయినా అన్నాడు. హర్ట్ అయినా అనంగానే ఇక్కడ నుంచి మహేషు ఇగ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. గట్టిగా రెస్పాండ్ అయితా ఉంటున్నాడు. అంటే ఇక్కడ మహేష్ తప్ప, కళ్యాణ్ తప్ప అంటే హర్ట్ అయిన విషయం కరెక్టే. కానీ అక్కడ అంటే బేసిక్‌గా మహేష్ ఏమంటాడు, "నేను నీ గురించి చెప్పలేదు. నేను మానిటర్‌కి చెప్తున్నా. నేను నీకు చెప్పలేదు. నేను మానిటర్‌కి చెప్పినా" అంటే మానిటర్‌కైనా అసలు నా గేమ్ విషయం నీకెందుకు? నీ గేమ్ నువ్వు చూసుకోవచ్చు కదా! అని కళ్యాణ్ పాయింట్. మహేష్ అంటాడు, "అంజలి గారు మా గేమ్ చూస్తుర్రు. నీ గేమ్ చూడకుండా మాది మిస్టేక్ ఉందని చెప్తున్నారు. అక్కడ మరి రోప్ పట్టుకొని ఉన్నావు నువ్వు" అంటే, "నేను రోప్ పట్టుకోలేదట." "నువ్వు రోప్ పట్టుకున్నది నేను చూసినా" అంటే, "నేను పట్టుకోలేదని" ఆయన అంటాడు. "నువ్వు రోప్ పట్టుకున్నావు. నేను చూసినా. చూసినప్పుడు నేను ఒకసారి పట్టుకున్నావు అంటే, ఒకసారి పట్టుకుంటే 500 పాయింట్స్ పోతాయి. 500 పాయింట్స్ పోతాయి. అంతే కదా! నీకు ఎందుకంత పర్టిక్యులర్‌గా అంటే, అంజలి గారు చూడకుండా మాయి మిస్టేక్‌లు చూస్తున్నావు. నీ మిస్టేక్‌లు చూడాలి కదా!" అంటే, "నేనసలు రోపే పట్టుకోలే. అది రోప్ పట్టుకుంటే నాకిట్లా నడుముకి స్కార్స్ వచ్చేటియి. ఇట్లా మరకలొచ్చినాయి చూడు. వసంతి గారు నాకు పట్టుకున్నారు" అని ఈ డిస్కషన్ అంతా జరుగుతా ఉంది. ఇక జరుగుతుంటే నూకరాజుండి ఛీ! నా నా ఆ! సరే. కళ్యాణ్ ఉండి నూకరాజు గూడా మీరన్న తర్వాత పట్టుకున్నాడు అని చెప్పి అంటాండు. చూసిర్రా మీరొకరు స్టార్ట్ చేస్తే ఇంకోరి దగ్గర కూడా పోయింది అన్న పాయింట్ చెప్పబోయింది. చెప్పబోంగానే ఇక్కడ ఎవరు మన మహేష్ అంటాడు, "నూకరాజు మీదేదో డిస్కషన్ ఉంటే మీరు మీరు చూసుకోండి." సాయంత్రం అంటదన్నట్టు. "నూకరాజుతో నీకేమైనా డిస్కషన్ ఉంటే నువ్వు చూసుకో. మమ్మల్ని ఎందుకు పెడతావంటే దండం పెడతా. డార్లింగ్ డార్లింగ్ అన్న వద్దన్న, వదిలేయ్ అన్న, హర్ట్ అయ్యానన్న, హర్ట్ అయినా. ఓకే అన్న" అంటే, "నువ్వు హర్ట్ అయినా అంటే నేను హర్ట్ అయితున్నాను" మహేష్. బేసిక్ ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే అంజలి. అంజలి గారు మానిటరింగ్ సరిగ్గా చేసిర్రా అంటే ఏమో! ఎందుకంటే మహేషు నేను తాడు పట్టుకోవడం చూసినా అంటాడు. కళ్యాణ్ పట్టుకోలేదని ఇక్కడ అంటాడు కదా! ఆ తర్వాత వసంత్ తోటి ఏం చెప్తాడంటే, సరే పట్టుకుంటే ఒక 500 పాయింట్లు పోతాయి. 3 సార్లు పట్టుకున్నా కావచ్చు, 1500 పోతాయి కావచ్చు. నా దగ్గర స్కోర్ ఎంతుంది? అవన్నీ పోయినా గాని నేనే టాప్ కదా! అన్న సెన్స్‌లో మాట్లాడతాడు. అంటే ఈ లెక్కన పట్టుకున్నట్టే. ఆయన బెల్ట్ పట్టుకున్నది అంటే పట్టుకున్నది. ఆ బెల్ట్ పట్టుకోవడం రైటా? రాంగా? అంటే రాంగు. కానీ ఫస్ట్ రైట్ అని చెప్పేసింది శ్రీముఖి. ఆ తర్వాత నాలుక గరుచుకొని మళ్ళా ఇది రాంగే బెల్ట్ పట్టుకోకుర్రి ఈకాడికెళ్ళి అని చెప్పింది. ఇష్టం ఉన్నట్టుగా రూల్స్ మార్చింది. గదే మన ఫేవరెటిజం కింద మాట్లాడుకున్నాం నిన్న. సో, ఇవన్నిటికి మహేష్‌కి గాలింది. మహేష్ వాళ్ళు స్టార్టింగ్ సరిగ్గా చేయలేదు. ఆ తర్వాత సక్కగా చేసిర్రు కావచ్చు కానీ, ఆయన పెద్ద స్కోర్ చేయలేకపోయారు. కాబట్టి ఆళ్ళు ఓడిపోయారు కాబట్టి బాధలో పక్కనోళ్ళ తప్పులు కనపడతాయి. గెలిచినోళ్ళ మీద బండలు, అబాండాలేయడం కామన్. ఎందుకంటే ఓడిపోయినోడికి గెలిచినోడి మీద వాడు రాంగ్ చేయడం వల్లనే గెలిచిండు. నేను రైట్ చేయడం వల్ల ఓడిపోయానన్న ఫీలింగ్ ఉంటది. వీళ్ళు రైట్ చేసినా, రాంగ్ చేసినా అవతలోనిదే రాంగ్ అన్న ఫీలింగ్ వీళ్ళకత్తది. సో, అది. కళ్యాణుడి నేను ఇగ అవసరం లేదు. నేను హర్ట్ కాలేదు. అవసరం లేదు. దండం పెడతా అనుకుంటే ఆడ నుంచి వెళ్ళిపోయిండు. నేను తర్వాత మాట్లాడతా. స్టార్ట్ చేసింది హర్ట్ అయినా అన్న పాయింట్ తోటి కళ్యాణే. ఈ డిస్కషన్ పెరుగుతా ఉంటే కళ్యాణ్ వల్ల కాలేదు. కళ్యాణ్ ఆర్గ్యుమెంటల్ స్కిల్సే పెద్దగా ఏముండయి. కళ్యాణ్ అరుస్తాడు కావచ్చు గానీ ఆర్గ్యుమెంట్స్ ఉండయి. లాజిక్స్ అంటే కరెక్ట్ పాయింట్ ఉన్నా గాని మాట్లాడలేకపోతాడు. అసలు నీ గేమ్ నువ్వు ఆడుకో అనేది ఈయన పాయింట్. నా గేమ్ నేను ఆడుకుంటున్నా. నీ గేమ్ నువ్వు ఆడుకో. నువ్వెందుకు నా గేమ్ మీద కాన్సంట్రేషన్ చేసినావు అనేది పాయింట్. అయితే ఈ థర్డ్ గేమ్‌లో అంతకు మించిన కాన్సంట్రేషన్ చేసిండు. ఆ తర్వాత వసంతికి చెప్తే ఈయనకు ఎలుగుతా ఉంటదన్నట్టు. సరే నెక్స్ట్ మహేష్ వర్సెస్ అంజలి జరుగుతది. ఇదెందుకు జరిగింది అంటే, మమ్మల్ని మీరు చూసిర్రు తప్ప, అక్కడ కళ్యాణ్, వసంతి వాళ్ళు తాడు పట్టుకున్నది చూడలేదని పట్టుకోలేదు అని ఆమంటది. పట్టుకోలేదంటది. పట్టుకున్నారు. నేను చూషినా. చూషినప్పుడు పట్టుకునే ఉన్నాడు అంటే, పట్టుకోలేదు. నేను చూషినా. నేను చుట్టూ తిరుగుతూ చూస్తూనే ఉన్నా. నేను నేను మానిటర్ చేస్తలేనా అంటే, మీరు మమ్మల్ని చూషినారంటే, మిమ్మల్ని చూషినప్పుడు కనపడ్డది నాకు చెప్పినా అన్నట్టుగా ఆమంటది. ఈ ఇద్దరి మధ్యలో అరుపులు జరుగుతా ఉంటాయి. పవనొచ్చి ఓవర్‌లాప్‌లు ఎందుకైతున్నాయి? మీరు ఓవర్‌లాప్ ఎందుకు చేస్తున్నారు? మీకు ఓవర్‌లాప్ అంటే తెలుసు కదా! మహేష్ గారు ఓవర్‌లాప్ అంటే తెలుసు కదా! ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు. నువ్వు మధ్యలో వచ్చేస్తే ఆమె మాట్లాడుతదంటే, ఇక్కడ ఇంకా ఓవర్‌లాప్‌లు అయితున్నాయి. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఓవర్‌లాప్ చేస్తున్నావు అన్నట్టుగా పవన్ చెప్తా ఉంటాడు. నాకు ఇవాళ పవన్ అన్నని చూస్తే ఎంత జాలిగా అనిపించిందంటే, ఇక్కడ చూడు మాట్లాడతాను గదా! మాట్లాడతా, "అంజలక్క నేను మీతో ఇక డిస్కషన్ చేయను పో. మీరు అనవసరంగా అరుత్తా" అనుకుంట ఆమె వెళ్ళిపోయింది. అయిపోయింది అంటే, "అయిపోయింది. నేనేం చేయలేదు. అట్లా లేదు, ఇట్లా" అనుకుంట ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు పవన్ తోటి మాట్లాడుతుర్రు. మహేష్ ఎక్స్‌ప్లెయిన్ చేసిండు పాయింట్. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, "సరే ఇప్పుడు మీరు మళ్ళీ ఓవర్‌లాప్ చేయకండి. నేను మాట్లాడుతున్నా ఇనండి" అనంటే ఆమె వెళ్ళిపోయింది. మానిటర్ వెళ్ళిపోయిన తర్వాత మీతోని మాట్లాడేందుకు టైం వేస్ట్ అంతకు మించి ఇంకేం లేదు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మేమేం చేస్తాం, ఆమె ఎట్లా వాకౌట్ చేసి వెళ్ళిపోతది అనుకుంటే ఈళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు నాతో ఎక్స్‌ప్లెయిన్ చేసిర్రు. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీరు వెళ్ళిపోతే ఎట్లా ఆగండి అట్లా. పాపం పవన్ అన్న మాట్లాడుతుంటే కనీసం ఆయన పాయింట్ తీసుకొని మాట్లాడతంటే మాట్లాడనీయొచ్చుగా. లాస్ట్‌లో గూడా అంతే. పవన్ అన్న ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తా ఉంటాడు. నూకరాజులతోటి పంచాయతీ అయినప్పుడు. మాట్లాడుతుంటే అంజలి గారండి ఆగు నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. వాళ్ళు మేధావులు గదా! చెప్పిందింటా. వాళ్ళు గెలిచారు గదా! మనం మాట్లాడొద్దంటది. ఆ! ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు. ఇంగ్లీష్‌లో మాట్లాడమంటారు, మాట్లాడితే అర్థం కాదంటారు అన్నట్టు ఈయనని మాట్లాడమంటారు, మాట్లాడితే ఆపుతా ఉంటారు. ఇక్కడ మహేష్ ఏమో అవసరం లేదు. నాకు అవసరం లేదు. ఇక డిస్కషన్ చేయడం వేస్ట్ అంటే నేను చెప్తున్నా ఇనండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే. వినండి మీరు. స్టార్ట్ చేసి ఎళ్ళిపోతే ఎట్లా? ఆమె వాకౌట్ చేసింది అని ఆళ్ళ ఉద్దేశ్యం.
పాపం అనిపించింది. సరే. ఆ తర్వాత సర్కిల్ ఆఫ్ లవ్‌లో అడుగుదాం. ఓకేనా? సర్కిల్ ఆఫ్ లవ్‌లో మీకు డౌట్స్ ఉంటే గనక అడగండి అక్కడ అని చెప్పేసిండు అయిపోయింది అక్కడ. పవనన్న. మనకి ఇంత ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ రావు. వదిలేయాలి అంతే. నెక్స్ట్ కళ్యాణ్ టకటక ఇక్కడ డిస్కషన్ అయిన తర్వాత బయటికి పోయిండు. సోనియా, సిద్ధు, భాను, జాను అట్నే అమీర్, అభిమానిక, నూకరాజు, ఆసి అందరూ ఆడ కూర్చొని నవ్వుకుంటా ఉన్నారు కదా! అక్కడికి పోయిండు కళ్యాణ్ పోయి, "నటరాజ్ మాస్టర్‌కి ఇక్కడ చిన్న స్కేర్ ఉంటే నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఆళ్ళకి బాధ లేదు. ఆడిన వాళ్ళకి బాధ లేదు. మహేష్ ఎందుకు? మహేష్‌కెందుకు అంత బాధ? మహేష్ వచ్చేసి ఎన్నో డిస్కషన్ చేస్తా ఉన్నాడు. నేను కావాలని చేయలేదని చెప్పినా. నీతు గారికి కూడా ఓకే. నటరాజు గారికి కూడా ఓకే బావ అని చెప్పి సారీ బావ అని చెప్తే ఆయన కూడా యాక్సెప్ట్ చేసిండు. నీకెందుకు మధ్యలో అని చెప్పి అక్కడే వచ్చింది డిస్కషన్. సో, ఇదంతా ఇంటున్న భాను అండ్ నూకరాజు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అని అనుకున్నారు. సరే ఇక్కడ అంజలి కూడా వస్తది. అంజలి కూడా వచ్చి ఫిక్స్ అయ్యారు అంటాడేంటి? ఫిక్స్ అయ్యారంటే ఫేవర్ చేశాను అంటాడేంటి? వినట్లేదండి చెప్తే నేనెందుకు ఫేవర్ చేస్తా? అప్పుడే పంచాయతీ అయింది అంజలికి. అంటే అంజలిని అంజలి, పవన్‌ని ఆపోనెంట్‌గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఓడించినందుకు అంజలి, పవన్ వాళ్ళకి కళ్యాణ్ వాళ్ళంటే నచ్చలేదు. కోపం వచ్చింది. బాగా మంటరున్నారు. వీడు కావాలని చేసిండు, మమ్మల్ని కావాలని తొక్కేసిండు అన్నట్టుగా ఆళ్ళ బాధలో ఆళ్ళున్నారు. అట్లాంటప్పుడు ఫేవరెటిజం ఎలా చూపిస్తది కళ్యాణ్‌కి? చూపించదు గదా! చూపించరండి ఆయన చెప్తంటే ఈమె హర్ట్ అయిందన్నాడు. నేనెందుకు చూపిత్తా ఫేవరెటిజం అని ఆమె బాధ. నటరాజ్ మాస్టర్ ఇక్కడ కూర్చున్నాడు కెమెరాలతోటి. ఒక్కరోజు గ్యాప్ ఇస్తే సెట్ చేసుకునేటోన్ని. ఒక్కరోజు గ్యాప్ ఇస్తే. మీరిచ్చారు. నా వరకి నేనెంత చేయాలో అంత చేశా. దానికి చాలా థాంక్స్. అంటే నేను కోరుకున్న గేమ్ మీరు ఇన్ని రోజులకి ఇచ్చిర్రు. కానీ నేను చేయలేకపోయినా. నా వరకు నేను ఎంత అయిందో అంత చేసినా అని చెప్పి రియలైజ్ అయ్యారు. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వసంతి. ఏంటి మహేష్ ప్రాబ్లము అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడారు. ఏంది మహేష్ ప్రాబ్లము? పట్టుకున్నాడంటాడు. సరే పట్టుకున్నాను. 500 తీసేయి. 3 సార్లు పట్టుకున్నాను. తీసేయి. 3 సార్లు పట్టుకున్నాను. 3 సార్లు తీసేయి. ఏముంది? అందుకే కదా నేను టార్గెట్ బిగ్ అన్నట్టుగా పెట్టుకున్నా అని చెప్పి కళ్యాణ్ వసంతులు మాట్లాడుకుంటారు. వాడు కళ్యాణ్ అంటున్నాడు. అందుకే 500, 400 ఎక్కువ టార్గెట్ చేసినా ఏదన్నా పాయింట్స్ పోయినా గాని పోతాయి. పోయినా గాని మనమే టాప్‌లో ఉండొచ్చు అనేది ఉద్దేశ్యంతోటి. బానే ఆడాడు. నూకరాజు, బాను వీళ్ళిద్దరు పోయిర్రు. మహేష్ దగ్గర కూర్చున్నారు. కూర్చుండి నీకు క్లియర్ కాకపోతే కూల్‌గా అడుగు. అరవద్దు. ఎందుకు మెల్లగా మాట్లాడతా అంటే నేను అరవలేదు. నార్మల్‌గా మాట్లాడినా. నా మాట తీరే అంతుంటది. అసలు కొల్లగొట్టేసింది కళ్యాణ్ గాడే. నేను హర్ట్ అయ్యాను అని చెప్పి స్టార్ట్ చేసిండంటే, ఓహ్! అవునా! అని చెప్పి వీళ్ళు నెత్తి పట్టుకున్నారు. ఓహో! అక్కడ స్టార్ట్ అయిందా ఇదంతా అన్నట్టుగా అనుకున్నారు. రియలైజ్ అయ్యారన్నట్టు. ఓహో! మహేష్ స్టార్ట్ చేసినట్టుగా అక్కడ చెప్తున్నాడు మహేష్ కాదా! ఈడే స్టార్ట్ చేసిండా అన్న ఫీలింగ్ వాళ్ళకన్నట్టు. ఆ! అదే యెస్. మహేషు, నాటరాజ్ మాస్టర్ సారీ. ఆ తర్వాత ఆహ్, వాళ్ళు వినంది వాళ్ళు. మమ్మల్ని కావాలనే రాంగ్ పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. నేనేదో చెప్తూ ఉంటే అంజలి గారు అక్కడి నుంచి ఎళ్ళిపోయారు. మీరు మమ్మల్ని ఎందుకు చూస్తుర్రు అన్న మాట మాట్లాడుతుంటే హర్ట్ అయ్యాను అంటే దానికి కూడా నేను మాట్లాడుతుంటే అట్లా చెప్పడం ఏంది అన్నట్టుగా ఏదో ఇంక మహేష్ చెప్తానంటే సరే, సరే ఓకేలే. ఇంక మీరు రేపు పొద్దున పడుకొని ఇప్పుడైతే ప్రశాంతంగా పడుకొని రేపు పొద్దున చూసుకుందాంలే అన్నట్టుగా ఆళ్ళెళ్ళిపోయారు. ఏదో పంచాయతీ చేద్దామని వచ్చిర్రు. అక్కడ చూస్తేనేమో ఆయన వీళ్ళ మిస్టేక్ అని చెప్పిండు. ఇక్కడ చూస్తేనేమో ఈయన ఆళ్ళ మిస్టేక్ అని చెప్తున్నాడు. 2 వాలిడ్ గానే అనిపిస్తున్నాయి. మరి మనం ఏం మాట్లాడతాంలే మధ్యలో అన్నట్టుగా ఎళ్ళిపోయాం. నెక్స్ట్ కళ్యాణ్ నీతు గారితోటి డిన్నర్ చేసుకుంటా, "నీతు అక్క ముందే నాకు తెలిసుంటే అసలు పాప గురించి ఆ విషయం నాకు ముందే తెలిసుంటే" అంటే, "ఏ లేదు లేదు గేమ్ గేమ్" అని చెప్పి ఆమె అంటది. నాకు అంటే నీతో కరెక్ట్ నాకు పారడైజు, ఈ డేట్ ఇవన్నీ కాదు. నా బిడ్డని ఒక్కసారైనా చూడాలి. దాని ఫేసే మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు అన్నట్టుగా ఆమె అంటది. బాధ ఆమె. కళ్యాణ్ అంటే మాస్టర్ ఏడి అని అంటే, నీతో ఉండి స్నానం చేస్తున్నారని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతది. నా మీద అలిగాడా ఏంది? అని అంటాడు. అనంగానే వసంతి ఉండి, నీ మీద ఎందుకు అలుగుతాడు? నీ మీద నువ్వు ఆడింది గేమ్ ఎందుకు అలుగుతాడు? ఎందుకక్క అంత సీరియస్? ఓ మరమనిషి అనగా కదా! నెక్స్ట్ తెల్లారింది. సోనియా, సిద్ధు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుర్రు. సోనియా ఒక మాట అంటది ఇక్కడ నాకు అస్సలు నచ్చలేదబ్బా! ఫస్ట్ ఏమంటదంటే, గట్టిగా ఆడాలి. బయటికెళ్ళిన తర్వాత మన ఆట చూస్తే మనకి చిరాకు రావద్దని చెప్పింది. ఓకే. రెండో పాయింట్ ఏంటిదంటే, అట్‌లీస్ట్ నా సైడ్ నుంచి నేను ఎఫర్ట్స్ పెడుతున్నా. మిగతాది నువ్వెంత పుష్ చేస్తే నీకంత పుష్ ఇవ్వగలుగుతాను అన్నది. అంటే సోనియా ఎఫర్ట్స్ పెడతాంది. సోనియా ఆడతాంది. సిద్ధు చూసి సపోర్ట్‌లు కొడతాండా అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా నాకు. అరే! పాపం ఆయన కూడా ఆడతాండు కదా! ఆడే కాడ ఆడతాండు. ఆడలేని కాడ ఆడలేకపోతాండు. స్టార్టింగ్ నుంచి కొంచెం గ్రో అవ్వుకుంటూనే వచ్చిర్రు. ఆయన ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాడు. కొన్ని ఫిజికల్ టాస్క్‌లలో కూడా గట్టిగానే ఆడిండు. ఏది మన శివ్‌కి ఇంజ్యూరీ అయిన టాస్క్‌లలో అక్కడక్కడ కూడా చాలా బాగా ఆడిండు ఆ వీక్‌లలో కూడా. కదా! నువ్వెంత పుష్ చేస్తే నీకంత పుష్ ఇవ్వగలుగుతానంటే న్యాయం అనిపించింది. సిద్ధు అంటాడు. "నువ్వు ఎలా అనాలంటే, మనం పెట్టిన ఎఫర్ట్ సరిపోతలేవు. నెక్స్ట్ ఇంకా పెంచాలి అనాలే గాని, నేను పెడుతున్నా నువ్వు పెడతలేవు అని అంటున్నావు. అది బాలేదు" అన్నట్టుగా అంటాడు. అవును. నాకు నచ్చలే నిజంగానే. సోనియా అంటది, "మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నన్ను నువ్వు అంటావు గదా! స్పీడ్‌గా ఉంటావు అలా అంటావు గదా! ఇదే తప్పు బేసిక్‌గా జెంట్స్ చేసే తప్పేందంటే మీరు సూపర్ అంటే వాళ్ళు ఎక్కడనో ఉంటారన్నట్టు. మేము సూపరు ఆ! లేడీస్ మీరు సూపర్ అంటే జెంట్స్ మీరు లోఫర్ అన్నట్టుగా ఉన్నది ముచ్చట." మెచ్చుకుంటే ఇదో బాధ. ఇప్పుడు జెప్పాలంటే మరి సోనియా కంటే ఆసియా సూపర్ ఎఫర్ట్స్ పెడతది.
అవునా కదా! నిన్న టాస్క్‌లో నీతు గారు సూపర్ ఎఫర్ట్స్ పెట్టారు. మరి అంత ఎఫర్ట్స్ సోనియా దగ్గర నుంచి వస్తాయా? లాక్కొని, పీక్కొని పోవాలన్నప్పుడు? రావు గదా! జాను ఒక గేమ్‌లో ఎక్సలెంట్‌గా ఆడతది. ఏది ఆ బాక్సులు పెట్టే గేమ్‌ల. మొన్న ఈ ఈ నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు ఈ రోప్ గట్టి కొట్టే దానిలో ఎక్సలెంట్ ఎఫర్ట్స్ పెడతారు. మహేష్ సాంట్రా వాళ్ళు వీళ్ళని మించిపోయారు. మరి అందులో సోనియా ఎఫర్ట్స్ కనిపించినాయా? కనిపియలేదు గదా! పాపం సిద్ధుని అనడం ఏంది? ఇద్దరు కలిసి ఎఫర్ట్స్ పెట్టాలి. ఇంకా పెంచాలి అనుకోవడం కరెక్ట్. వీళ్ళిద్దరిది మళ్ళీ ఈక్వలే ఉంటది అన్నిట్లల్లో. పైకెళ్ళి ఇట్లా ఆయన అనడం కరెక్ట్‌గా అనిపియలేదు నాకు. సరే. ఆహ్, నేను పెట్టాల్సినంత పెడతా. నేను పెడితే మాత్రం గాదు గదా! నేను పెట్టిన దానికి నువ్వు పెట్టకపోతే ఏమవ్వదు. నేను పెట్టకపోయినా నువ్వు పెడితే అవుతది అన్నట్టు చెప్తాంది. ఏదో కవర్ డ్రైవ్ చేసినట్టుగా అనిపించింది. నెక్స్ట్ బాను. హ్మ్. అక్కడ ఆమీర్ అండ్ మహేష్ సాండ్రా, నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళందరూ ఉంటే అక్కడ చెప్తాడన్నట్టు. ఏదేమన్నా గాని ఈ హౌస్‌లో అంటే ఈ మ్యాన్షన్ హౌస్‌లో కళ్యాణ్ ఈస్ ఫిజికల్లీ స్ట్రాంగ్. కొంచెం టఫ్ ఇవ్వగలిగితే మహేష్ బ్రో గట్టిగానే ఉన్నాడు. దిట్టంగానే ఉన్నాడు. సో, నా కాళ్ళు బాగుంటే నేను ఇచ్చుండేటోడిని. లేదంటే ఎంటైర్‌గా ఈ హౌస్‌లో మాత్రం ఫిజికల్‌గా ఎవరు స్ట్రాంగ్ అంటే అది కళ్యాణ్ అనే చెప్పొచ్చని చెప్తా. 100% బాను ఇవ్వగలుగుతాడు గానీ, బానుకి కొంచెం లెగ్ ప్రాబ్లమ్ ఉంది. రైట్. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వసంత్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అందరూ వీళ్ళైతే టోటల్‌గా అటువైపే ఉన్నారు. సోనియా, సిద్ధు ఇంకా మిగతా అందరూ గూడా. నువ్వే పిచ్చోడివి అని జెప్పి కళ్యాణ్‌కి చెప్తుంది. అంటే నిన్న గేమ్ అయిపోయిన తర్వాత చాలామంది నటరాజ్, నీతు వాళ్ళ దగ్గరికొచ్చి ఓదార్పు యాత్రలు చేషిర్రు. సో, అవన్నిటి భాగంగా అండ్ ఇంకోటి కళ్యాణ్ దగ్గరికొచ్చి సూపర్ ఆడినావు అని జెప్పిర్రు. కానీ వసంతి గారిని ఎవరు మెచ్చుకోలేదు. కాబట్టి వసంతి గారికి కోపమొచ్చింది. కాలింది. కాలింది కాబట్టి ఈ పాయింట్ ఒస్తాంది. ఏమంటదంటే వీళ్ళైతే టోటల్‌గా అటువైపే ఉన్నారు. మీస్ అటువైపే ఉన్నారంటే ఓడిపోయినోళ్ళ దగ్గరికి ఎవరైనా పోతారు. గెలిచినోళ్ళ దగ్గరికి పోయి కంగ్రాచ్యులేషన్ అంటారు. ఓడిపోయినోళ్ళ దగ్గరికి పోయి కూర్చొని ఓదారుస్తారు కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి వీళ్ళెవరు మనకు సపోర్ట్ చేయట్లేదు అనుకోవడం ఫస్ట్ మిస్టేకు. అండ్ ఇంకోటి చెప్పాలంటే 'నటరాజ మాస్టర్' నీతు, అంజలి, పవన్, సోనియా, సిద్ధు ఈవెన్ కళ్యాణ్, వాసంతి కూడా వాళ్ళంతా బ్యాచే. ఇప్పుడు అందులో నుంచెల్లి మీరిటొచ్చేసిర్రు గాబట్టి, మీరిద్దరిట్లల్లో అంజలి, పవన్ గాని, సోనియా, సిద్ధు గాని మీ ఇద్దరిట్లల్లో ఎవరి సైడ్ బోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఓడిపోయినోళ్ళ సైడ్ ఓదార్పు చేస్తా ఉంటారు. అవునా కదా! ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళే ఉంటారు. మీకు బాగా క్లోజ్ అయిన జాను, బానుని మీరు దూరం చేసుకున్నారు. మిమ్మల్ని బాగా ట్రస్ట్ చేసి ఇగ మనోళ్ళు దగ్గర అన్న, తమ్ముడు, బావ, బామర్ది ఈ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లోకి పోయిన తర్వాత మీరు అక్కడ బ్రేక్ డౌన్ చేసుకున్నారు. నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. దానికి కారణం ఏందంటే మీ అతి తెలివి. అంటే మీరు ఓవర్‌గా థింక్ చేసి ఆడేద్దాం, కుమ్మేద్దాం అని వసంత్ గారికి అర్థమైంది కదా! స్ప్లిట్ అండ్ స్టీల్‌లో స్ప్లిట్ తీసుకోవడం అది అర్థమయ్యే చేసిన మిస్టేక్ గదా! గ్రూప్‌గా ఆడుతున్నప్పుడు మొత్తం పాయింట్స్ నేనే తీసుకోవడం అనేది స్వార్థం అయితది తప్ప అది గేమర్ లక్షణం గాదు. గేమర్ లక్షణం అంటే నిజాయితీగా పంచుకోవాలి. నేను ఆడింది నాకు రావాలని కూడా గేమర్ లక్షణం అయితది. పక్కనోడు ఆడింది కూడా నేను తెలివిగా సంపాదించుకోవాలంటే స్కామర్ లక్షణం అయితది. స్కామర్‌ని, గేమర్ అని చెప్పి బిగ్ బాస్‌లో నమ్మితారు కాబట్టి, అదే మైండ్‌లో పడిపోయి మీరేదో రాంగ్ నిర్ణయాలు తీసుకొని, మీకు మంచి క్లోజ్ అయిన అంటే అందరికంటే ఎక్కువ బాండ్ ఉన్న ఒక బాండ్‌ని బ్రేక్ చేసుకోవడానికి ట్రై చేసారు. గేమ్ ఇది అంటే అయిపోద్దా? గేమ్ అంటే అయిపోద్దా? హ్మ్. గేమ్ అంటే ఒకరిని ముంచి లేవడం కాదు కదా! గేమ్ అంటే ఒకరితో ఆడి గెలవడం. సరే. ఇదే కొంచెం మిస్‌కమ్యూనికేషన్ అయితా ఉంటది ఈళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏదో చెప్తా ఉంటే వీళ్ళు ఏదో అనుకుంటా ఉంటారు అంతే. సరే ఇక్కడ ఈ డిస్కషన్ జరుగుతా ఉంటే ఇక్కడ కళ్యాణ్ అంటాడు, "సిద్ధు చెప్పాడమ్మా. పాప అనే రీజన్ కొంచెం ఉంది కాబట్టి ఆ రీజన్ తోటి కొంచెం సపోర్ట్ చేశాం గానీ, ఏంట్రా బాబు ఇంత మొండోడిలా ఉన్నావు. లాక్కెళ్ళిపోతున్నావు. మ్యాన్షన్ బయటికి తీసుకెళ్ళిపోయేటోడివేమో అనిపించింది" అని చెప్పి ఇక్కడ డిస్కషన్ చేసి నాతోటి సిద్ధు వచ్చి అని చెప్పి కళ్యాణ్ చెప్తా. అక్కడ ఎంకరేజ్ చేసేటప్పుడట వసంతికి అందరూ గూడా నటన నీతు వల్లనే ఎంకరేజ్ చేస్తున్నారు. మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు అన్న ఫీలింగ్ వచ్చిందట. ఏం చేస్తారు ఎంకరేజ్? కళ్యాణ్ గుంజుకుపోతాడు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం ఎందుకు? అక్కడ ఓడిపోతున్నోళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉంటారు. గెలుస్తున్నోళ్ళని ఎంకరేజ్ చేయాలని ఆయన ఖచ్చితంగా అనుకోరు. అండ్ అక్కడ ఒక జాను మాత్రమే అంటే ఏదో ఫర్ ద ఫస్ట్ టైమ్ జాను సపోర్ట్ చేసింది మనకి. అందరూ గూడా వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే హౌస్ అంతా ఒక సైడ్ సపోర్ట్ చేస్తుంటే, ఆ పిల్ల ఒకటి మనకు సపోర్ట్ చేసింది. మరి అట్లా సపోర్ట్ చేసేటోళ్ళని మీరు దూరం చేసుకున్నారు. రైట్. ఇక్కడ వసంతి అంటది, "నువ్వు గెలవాలి, వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవాలి" అని శ్రీముఖి దగ్గర కూడా తిట్టించుకున్నావు. సపోర్ట్ చేస్తా ఉంటావు. చూసి నేర్చుకో. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్వరు ఎవ్వరికీ కారు. అసలు నువ్వు చాలా మంచోడివి. నువ్వు కల్మషం లేని మనిషివి. ఇవన్నీ చెప్తూ ఉంటదండి. నాకు గమ్మత్తనిపించింది. చెప్తాను కదా! ఆయన ఆజానుబాహుడే గాని మహానుభావుడు కాదు. మహానుభావుడు కేటగిరీ. మహానుభావుడు కేటగిరీలో పెట్టి చెప్తున్న ఫీలింగొచ్చింది. యూ నో ఎంటైర్ నాట్ ఈవెన్ ఒక్కరు కూడా నాకెందుకో ఏమైందిరా? నాన్న ఆ! ఇదండి అది రాయిరా స్టోన్. నాకు పేపర్ వెయిట్ కింద దొరికింది. వాడతా నేను. ఇట్రా నువ్విట్రా. నాకు ఇట్రా. దొరికింది. నా దగ్గరనే ఉంది గానీ నేను ఇక్కడ పెట్టుకున్నా. ఇట్రా. ఎందుకు? హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హాయ్. హౌ ఆర్ యూ? దా బంగాతేలు అయితే ఎంత మంచిగా మాట్లాడుతది తెలుసా? ఈడు మాట్లాడనే మాట్లాడు. చెప్పు ఇప్పుడు. నమస్తే చెప్పు అందరికి. నమస్తే. ఎట్లా చెప్తావు నమస్తే?
నమస్తే. హ్మ్. ఏం సంగతి? హాయ్. హ్మ్. నిన్న ఎటు పోయినావు? నిన్న ఎక్కడికి పోయి సోమాంకి. ఏంటిది? సోమాన్. స్నో మ్యానా? స్నో వరల్డా? సోమాంకి. స్నో వరల్డ్. సోమాన్. స్నో మ్యాన్ కదా! స్నో వరల్డ్. ఎంజాయ్ చేసినావా? హ్మ్. హ్మ్. ఆడుకున్నావా ఫుల్లు? హ్మ్. ఇంకెక్కడికి పోయావు? హ్మ్. తెలవది. ఇంకెక్కడికి పోలేదా? పార్క్‌కి పోయినావా? ప్లే జోన్ పోయినావా? కాకర్. ఆ! ప్రెజెంట్ అయినా ఆ! హ్మ్. ఇంకా ఎగ్గిన్ తిన్నాం. హ్మ్. ఇంకా ఇంకా? డ్రెస్సులు తీసుకుంటున్నాం. పిక్నిక్ పోయినావా? ఆ. హ్మ్. ఎంజాయ్ చేసినావు కదా మొత్తానికి. హ్మ్. డిష్. పో కొంచెం జాగ్రత్త. తీసుకొని ఒక దొరికింది నాన్న ఇది. ఏందో దొరికిందిరా. దొరకలొచ్చి. బాయ్. యాహ్! హ్మ్. ఇగ ఎక్కడున్నాం? కళ్యాణ్, వసంతి వాళ్ళు కదా మాట్లాడుకునేటిది. సో, నువ్వు గెలవాలి, వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవాలి అట్లాంటియన్నీ అనుకుంటావని చెప్పి చెప్తాంది. ఎవ్వరు కూడా మనకు సపోర్ట్ చేయలేదు. నాకెందుకో కార్నర్ అయిపోయినామన్న ఫీలింగొచ్చింది అని చెప్పి ఆమె చెప్తాంది. చెప్తా అంటే ఇక్కడ కళ్యాణ్ అండి నీకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అను. ఆ! నీకు చెప్తున్నారా నువ్వు అసలు నువ్వేంటి తెలుసా? నువ్వు ఒక కల్మషం లేకుండా అందరితో కలిసిపోతావు. హెల్ప్‌లు చేయడానికి వెళ్ళిపోతుంటావు. ఎట్ ద ఎండ్ ఎవరు కూడా సపోర్ట్ చేయడానికి రాలేదని నా బాధ. హ్మ్. చప్పట్లు కొట్టడానికా? లేదంటే సపోర్ట్ అంటే అక్కడ పడుకున్నప్పుడు రాలేదనా? అక్కడ ఆమె ఏడుస్తుంటే ఏడ్చేటోళ్ళ దగ్గరికి పోతారు అంతే అది కామన్. ఎవ్వరు కూడా సపోర్ట్ చేయడానికి రాదు. నిన్న ఫర్ ద ఫస్ట్ టైమ్ జాయిన్ చేసింది సంథింగ్ అని చెప్పేసింది. ఆ తర్వాత హౌస్ అంతా ఒక సైడ్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చిందని చెప్పింది. ఓకే. అది కామన్. గెలిచినప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న బాధే ఇది. ఎప్పుడైతే గోల్డెన్ కప్‌లో అయితారో ఆ టైంలో సోనియా సిద్ధు వాళ్ళకి అనిపించిన ఫీలింగ్ కావచ్చు, కళ్యాణ్ వసంతి వాళ్ళకి అనిపించిన ఫీలింగ్ కావచ్చు ప్రతి ఒక్కరికి. ఒక నూకరాజు, ఆసియా వాళ్ళు మల్లమల్ల అయినప్పుడు గోల్డెన్ కప్‌లో అయినప్పుడు మాత్రం ఎటువంటి ఫీలింగ్సే రాలేదు. ఎందుకంటే చాలా వరకు వార్మ్ వెల్కమ్, వార్మ్ రిసీవింగ్ అనేది ఉంది వాళ్ళకి. వాళ్ళు జోవియల్ కపుల్ జోక్స్‌లు చేస్తారు కాబట్టి దాంతోటి వాళ్ళకి బాగా పాజిటివిటీ ఉంటది. ఎక్కువ క్లోజ్ ఉంటారు అందరూ. సో, ఆ తర్వాత అంజలి, నటాల్ మాస్టర్, నీతు వీళ్ళు మాట్లాడుకుంటుర్రు. కళ్యాణ్ మంచి గేమరే. కానీ మనసులో అనుకుంది డైరెక్ట్‌గా చెప్పొచ్చుగా మొఖం మీద. అది చెప్పడు స్ట్రాంగ్‌గా. అందుకే మాస్టారు నేను కూడా గుడ్ బుక్స్‌లో ఉండాలి అనుకోవట్లేదు. ఈ పుస్తకాలు పాడుగాను. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వసంతి మాట్లాడుకుంటున్నారు. వసంతి అంటది, "నిన్న నువ్వు అక్కడేదో పట్టుకున్నావు అని అన్నారు గదా!" అంటే, "అవునవును. అందుకే గదా కెమెరాలను తీసుకొని రమ్మన్నా. నేనేం పట్టుకోలేదు. మట్టినే హోల్డ్ చేసి పెట్టినాను చూపించడానికే కెమెరాలను తీసుకొని రమ్మన్నా గదా!" అని కళ్యాణ్ అంటాడు. అది అన్నది కూడా మహేషే అని చెప్పి వసంతి అంటది. వసంతి కరెక్ట్‌గా మహేష్ దగ్గరనే ఉంటది. నియర్ బై. ఎందుకంటే కళ్యాణ్ అక్కడ నటరాజ మాస్టర్‌ని గుంజుకొని పోతా ఉంటాడు. ఇక్కడ నీతుని గుంజుకొని పోవడానికి వసంతి ఉంటది. ఇట్లా మహేష్‌కి దగ్గరగా ఉంటది కాబట్టి ఆమె కింద పడ్డది. అండ్ ఇంకోటి వసంతి పడుకున్నది అని చెప్పి శ్రీముఖితో చెప్పింది కూడా మహేషే. పడుకుంది, పడుకుంది, పడుకుంది అని. సో, ఆమెకో క్లారిటీ ఉంది ఆయన్నే అన్నాడని. సో, అన్నాడు. చెట్టుని పట్టుకున్నావు అనేది కూడా అంటారు. చెట్టుని పట్టుకున్నదంటే యాక్చువల్లీ నటరాజ మాస్టర్ చెట్టుని పట్టుకొని ఉంటాడు. కానీ నటరాజ మాస్టర్ పేరు కాకుండా కళ్యాణ్ పేరు మహేష్ ఛీ! అక్కడ అందరూ ఎవరో అంటారు మొత్తానికైతే కళ్యాణ్ ఏదో పట్టుకున్నాడు మళ్ళీ అక్కడ చెట్ల కాడ కూడా అంటారు. నేనేం పట్టుకోలేదట. అక్కడ నటరాజ మాస్టర్ చెట్టు పట్టుకొని ఉంటాడు. సరే. అయితే ఈ పాయింట్ చెప్పంగానే వదిలేయలే ఏం అవసరం లేదులే. ఇడిచిపెట్టు ఆయన మొత్తం మన మీదనే పెట్టిండు అన్నట్టుగా కళ్యాణ్ అంటాడు. వసంతి ఉండి నిన్న ఆల్‌మోస్ట్ పాయింట్ ఔట్ చేసింది వాడే అని అంటది. అనంగానే ఓరియమ్మ వాడే అంటాందేందిరా అనుకున్నా. వాడే అంటుందేంది అంటే అక్కడ కళ్యాణ్ ఉండి వాడేనా అని చిన్నగా అంటాడన్నట్టు. మహేష్ అంటది. కొంచెం ఫ్రంట్‌లో మొహం మీద రెస్పెక్ట్ ఇచ్చి సాటుకు పోయి తిట్టుకునే నేచర్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆ బిహేవియర్ అనిపించింది. అవసరం లేదు మనకి. అంటే మహేష్ అని పిలవచ్చు. మీరు సింగులర్‌గానే పిలుస్తుర్రు. ఆల్రెడీ మహేష్ అనే పిలుస్తుర్రు. అట్లాంటిది వాడు కాడికి పోవడం అనేది కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపించిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇట్స్ నాట్ రైట్ సైడ్. ఇవే పోగొట్టుకుంటారు వీళ్ళు తెలుసా? కళ్యాణ్, వసంతి వాళ్ళు వావ్! అందము అన్న ఫీలింగ్ వస్తది. కానీ ఇట్లాంటి వాటి వల్ల పోగొట్టుకుంటా ఉంటారు. వాడే అనడంతోటే సాల్తీ అమ్మ అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ లీడర్ బోర్డ్ చూపించారు. లీడర్ బోర్డ్‌లో కళ్యాణ్ అండ్ వసంతి టాప్‌లో 100 మార్కులతోటి ఉన్నారు. రెండో ప్లేస్ నటరాజ్ మాస్టర్ నీతు గారు 80 అండ్ థర్డ్ ప్లేస్‌లో వచ్చి నూకరాజు ఆసియా 60. ఫోర్త్ వచ్చేసి మహేష్ అండ్ శాండ్రా. ఫిఫ్త్ వచ్చేసి భాను జాను. సిక్స్త్ వచ్చి సోనియా సిద్ధు. సెవెంత్ పవన్ అండ్ అంజలి. ఎయిత్ అభిమానిక ఆమీర్. ఈసారి ఎవరు అంటే ముగ్గురిట్లల్లో అంటే ముగ్గురు డౌన్‌లో ఉన్నోళ్ళు ఎవరికి కూడా ఈ ఇమ్యూనిటీ అనేది లేదు కాబట్టి ముగ్గురిట్లలో ఒకరిని సేవ్ చేయాలి అన్న పాయింట్ వస్తది కావచ్చు. లేదంటే ఇద్దరిని ప్రాబ్లమ్‌లో అంటే ఐ మీన్ ఫైనల్ బ్యాటిల్‌కి పంపియాలనేది వస్తది. వచ్చినప్పుడు అందరూ కూడా సోనియా సిద్ధోళ్ళకే సపోర్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటది. నూకరాజు అండ్ మహేష్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఓటింగ్‌లో సోనియా సిద్ధు వాళ్ళకే సేవ్ అవుతారనిపిస్తుంది. అందరి మనసులో వీళ్ళే ఉంటారు. గోల్డెన్ కపుల్ కూడా అయ్యిర్రు వీళ్ళు. అండ్ వీళ్ళకి పెళ్లయింది కూడా అని చెప్పి ఏదో చెప్తారు. పెళ్లయిందనేది ఇంకా నడిపిత్తారు, నమ్మిత్తారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్
ఇంకా కళ్యాణ్ వసంతి వాళ్ళకి ఇప్పుడు 180 స్కోర్ ఉంది. ఇది 100 పోయినసారి 80. నూకరాజు, ఆసియా వాళ్ళకి ఇక్కడ 60 ఉంది. పోయినసారి 100 ఉంది. 160 అని చెప్పిండు. పోయినసారి 100 ఇయ్యలేదు. నూకరాజు, ఆసియా వాళ్ళకి 90 ఇచ్చారు. సో, 90 ఉంది కాబట్టి 90 50 ప్లస్ 40 ఇచ్చిర్రు కదా! 45 95 అనుకుంటా. సో, 160 కాదు 155 ఉంది స్కోరు. సో, నూకరాజు, మహేష్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇక నటన మాస్టర్ ఇంటి వాళ్ళకి 140 అయింది. సో, మనం థర్డ్ ప్లేస్‌లో ఉన్నాం. గట్టిగా కొట్టాలి ఈసారి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నూకరాజు, ఆసియా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ 8థ్, 9థ్ వీక్ క్రూషియల్ వీక్ మనకి. మనం గట్టిగా ఆడాలి. టాప్ 1లో ఉంటే కప్పు పట్టుకొని పోవచ్చు. కళ్యాణ్‌కి 180 ఉంది. మనకు 150 ఉంది. సో, 30 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ మనం 100 కొడితే 250 మనకైతది. వాళ్ళు ఒకవేళ సెకండ్ ప్లేస్ వస్తే 260 అయితది. 10 డిఫరెన్స్ వస్తది. నెక్స్ట్ అంటే వాళ్ళు ఒకవేళ 80 కొడితే గనుక ఇంత డిఫరెన్స్ వస్తది అని డిస్కషన్ మాట్లాడుకుంటారు. 30 డిఫరెన్స్ వస్తది అన్నట్టుగా డిస్కషన్ అయితా ఉంటది. నెక్స్ట్ ప్రేమగురు వస్తాడు. ప్రేమగురు వచ్చి ఎఫర్ట్స్, సపోర్ట్ అనేది 100 ఒక జంట ముందుకెళ్ళాలంటే వాళ్ళ ప్రయాణంలో ఎఫర్ట్స్, సపోర్ట్‌లో 100% కపుల్ ఇవ్వాల్సిందుంటుంది. వాళ్ళ పార్ట్నర్ అలా ఇవ్వాల్సుంటుంది. పడిపోతే పట్టుకోవాలి. అలసిపోతే బలాన్నివ్వాలి. జంటలో ఒకరి సపోర్ట్ ఇంకొకరికి తక్కువైతే ఆ జంట ప్రయాణం నెమ్మదిస్తుంది. అలాంటిది ఈక్వల్ సపోర్ట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక జంటలో ఎవరి వల్ల ఇంకొక కపుల్‌కి, ఇంకొక పార్ట్నర్‌కి ఎనకాడబోతున్నారు. ఆ వీక్ ఎవరైతున్నారు, ఏంది కథ ముచ్చట అనేది మీరు చెప్పాలే. అని చెప్పి మీరు ఉన్నోళ్ళలో ఒక జంటను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఎవరి వల్ల ఎవరికి వీక్ అయితుందో ఒకరి గురించి చెప్పాలి అని చెప్తే, ఫస్ట్ నటరాజ్ మాస్టర్ నీతు గారొచ్చి పవన్ అండ్ అంజలిని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని మాట్లాడితే అటైతది అన్న పాయింట్‌లో కొంచెం కన్వర్జేషన్ దగ్గర ఆగిపోతాడు. సో, ఆ డిస్కషన్స్ లేనప్పుడు డీల్ చేసే విధానం లో ఉన్నప్పుడు గేమ్ కూడా ముందుకెళ్ళదు అనే పాయింట్ పెడతారు. అంజలికి సర్వని కాలుతది. మేము క్లోజ్ అని చెప్పి మమ్మల్ని ఇక్కడ పాయింట్‌లో పెట్టేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సార్ట్ ఔట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో పెట్టిర్రు అన్నట్టుగా చెప్తది. నాకనిపించింది ఏందంటే ఎట్లైనా మీ దగ్గరికే వస్తది బాణం. అటు తిరిగి, ఇటు తిరిగి. అసలు ఈ పాయింట్ డిస్కషన్ చేస్తున్నప్పుడే, ప్రేమ గురించి చెప్తున్నప్పుడే క్లోజ్‌లన్నీ పవన్ అన్నకే పడతాయి. అందరూ పవన్ అన్న టార్గెట్ చేస్తారన్న ఫీలింగ్‌లో చూపిత్తారు. సో, పవన్ నుండి లక్ ఫేవర్ అవుతది. అవ్వలేదు. కమ్యూనికేషన్ వల్ల గాదు. అసలు అట్ట ఎట్ట అనిపించింది అనంగానే అంజలి ఉండి ఆడటంలో వీక్ కాదు మేము. కమ్యూనికేషన్ గురించి కాదిది. ఆడటంలో ఎవరి వల్ల ఎవరికి వీక్ అయితుంది అన్నట్టుగా అంజలి అక్క అంటది. మ్యాటర్ ఏందంటే ఓవరాల్‌గా మీకు ఇన్ని వారాలలో ఏ జంట ఒక కపుల్‌లో ఒకరి వల్ల ఒకరికి మైనస్ అయితుంది అనేది అడిగిండు. కాబట్టి అన్నొత్తాయన్న కమ్యూనికేషన్ అవుతది, గేమ్ అవుతది, మన్ అవుతది, మశాన్ అవుతది. సో, నటరాజ్ మాస్టర్ ఉండి వాళ్ళు కొత్తగా వచ్చారు. బాల్ గురించి చెప్తాడు. ఆ బాల్ గేమ్ ఉంది గదా! అందులో మీది గేమ్ పోయింది గదా! గేమ్ గురించి కూడా మాట్లాడుకోవాలంటే గేమ్ కూడా పోయిందంటే, అంజలి అంటది, "అది వీక్ వల్ల కాదు. అది జారిపోయింది. మిగతా వాళ్ళు వణికిర్రు. మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం." ఈ మాటకి నాకేమనిపించిందంటే కాన్ఫిడెంట్‌గా ఉండడం, కాన్ఫిడెంట్‌గా ఉండకపోవడం కాదు గదా! వణికినా, జనికినా, బెనికినా, తొణికినా ఏమైనా, ఏదైనా ఆ బాల్ హోల్డ్ చేసి పెట్టుకున్నోళ్ళు గొప్పోళ్ళు. వణుకుతుర్రంటే వాళ్ళు వీకేనా? వణుకుతున్నారంటే వీక్ కాదు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. వణకొస్తున్నా గానీ అటు ఇటు ఊకుంటూ అడ్జస్ట్ చేసుకుంటుంటే గ్రేట్ గదా! మేము వణకలేదు, బెనకలేదు, తొనకలేదు స్ట్రెయిట్‌గా ఉన్నాం. అయినా గానీ బాల్ జారిపోయిందంటే అది మీ మిస్టేకే గదా! కోఆర్డినేషన్ మిస్టేక్ కిందకే వస్తది. సో, నటరాజ్ మాస్టర్ ఉండి అది గాదు వాళ్ళు కొత్తగా వచ్చిర్రు. ఎవరు? మన అభిమానికి ఆమిరోళ్ళు. అయినా వాళ్ళు ఏదో ఒకటి ప్రూవ్ చేసుకున్నారు. సెకండ్ ప్లేస్ కూడా పోయొచ్చారు. ఈ జాను, భాను వాళ్ళు ముందుకెళ్తూనే ఉన్నారు. ముందుకు వెనక్కి, వెనక్కి ముందుకు పోతూనే ఉన్నారు. గోల్డెన్ కప్‌లు కూడా అయ్యిర్రు. కళ్యాణ్, వసంతి వాళ్ళు ఎప్పుడు ముందటనే ఉంటున్నారు. అని చెప్పంగానే గోల్డెన్ కపుల్ అయితేనే, పారడైజ్ అయితేనే పెద్ద తోపులా, మీరు పారడైజ్ కొట్టలేదు కదా! మరి మీరు వీకా? నీతు నిన్న తప్ప ఎప్పుడు ఆడలేదు. మరి ఆమె వీకా? అని చెప్పి అంజలి అన్నది. నీతు ఉండి సెకండ్, థర్డ్ ప్లేస్‌లో ఉన్నాం మేము ఎప్పుడైనా గాని అంటే, మేము కూడా ఫోర్త్, ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నాం. రూమ్‌ని బట్టి డిసైడ్ అయితదా ఆట అంటే, మీరేం ఆడరో మీరు చెప్పండి అంటది. నీతు. ఆయన అంజలి ఉండి జడ్జెస్ అందరికి 20 ఇచ్చి మాకు 15 ఇస్తే మాకు తక్కువ వచ్చినాయి మార్కులు అని అంటే, నీతు ఉండి వాళ్ళు ఏదో చూసే కదా తక్కువ ఇచ్చుంటారు అని అంటది. అనగానే అంజలి ఉండి అప్పుడు మరి మీరు జడ్జెస్ ఇచ్చిన మార్కుల గురించి బాధపడద్దు, మరి మీరు డిస్కస్ చేయొద్దు, మీరు బాధపడుతున్నారు కదా జడ్జెస్ ఇచ్చిన మార్కుల గురించి, మరి మీరు ఏదో తక్కువే కదా మీకు ఇచ్చింది అన్నట్టుగా చెప్తుంది. కరెక్టే కదా కరెక్టే కదా అనిపించింది. అంజలి ఉండి సారీ నీతు ఉండి ఫోర్త్ నుంచి మీరు పైకి రావట్లేదు, కమ్యూనికేషన్ లేదనే కదా అని అంటే, ఇది కమ్యూనికేషన్ గురించి కాదు అన్నట్టుగా మళ్ళీ అంటారు. కమ్యూనికేషన్ అన్నీ ఉంటాయి ఇలా. చాలా సేపు మాట్లాడకుండా డిస్కషన్ పెద్దది. కొట్టే తెచ్చి ఇలాగ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంజలి పవన్ ఫోర్త్ నుండి పైకి రాలేదంటే కమ్యూనికేషన్ లేదనా? కాదు కదా అంటే, అవును కదా! అంజలి ఉండి లోపల కూర్చొని సార్ట్ ఔట్ చేసుకోవాలి అన్నట్టుగా అంతే వదిలేయ్ అంటాంది. హ్మ్. మేము 7 వారాలు డామ్‌లో లేము. మీరు కూడా డామ్‌లో ఉన్నారు. అంటే మేము కూడా డామ్‌లో ఉన్నాం. కానీ మేము ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. సెకండ్, థర్డ్ పొజిషన్‌లోకి కూడా మీరు రాలేదెప్పుడు అన్నట్టుగా అంటే, మీరు అక్కడి నుంచే వచ్చారు అర్థం చేసుకోరంటే, మేము ప్రూవ్ చేసుకుంటూ వచ్చినాం అని చెప్పి నీతో అంటది. అ అంజలి గారుండి, మేము నాకౌట్ అయిపోయాం 2 వారాలు. అంటే అది మేము చేయలేదు గదా! అని చెప్పి నటరాజ్ మాస్టర్ అంటాడు.
అంజలి ఉండి, "మేము గూడా చేయలేదు గదా! మేము కావాలని చేయలేదు" అంటది. నటరాజ్ మాస్టర్ నుండి నాకౌట్ అవుతారని తెలిసినప్పుడు గట్టిగా ఆడాలి గదా! ఎఫర్ట్స్ పెట్టాలి అంటే, పెట్టలేదని మీరెట్లా అంటారంటది. షో వదిలేయండి. పవన్ ఉండి, ఫోర్త్ పైనుంటేనే ఆడినట్టా? ఫోర్త్ కిందుంటే ఆడినట్టు కాదట. ఆడనట్టే కాదన్నా. అందులోని మర్చిపోయా. వీళ్ళు డామ్‌లో లేరు గదా! ఓహ్! పారడైజ్‌లో ఉంటారు గదా! అని చెప్పి అంటదబ్బా సార్కాస్టిక్‌గా. యాక్చువల్లీ నటరాజ్ మాస్టర్ అప్పటికి వదిలేయి, వదిలేయి అంటా ఉంటాడు. ఎవరిని? ఈ మన ఎవరిని? నీతూ గారిని. వదిలేయి, వదిలేయి అంటే ఈ లేడీస్ పంచాయతీ ఎట్లుంటదంటే, ఆమె సర్కాస్టిక్‌గా ఏదో సురుకులు పెడతా ఉంది అంజలి. సురుకులు పెడతాంటే ఈమె అరుస్తా ఉంది. నటరాజ్ మాస్టర్ సైలెంట్ అయిపోయిండు. వద్దు, వద్దు మాట్లాడక అయిపోయింది. మన పాయింట్స్ పెట్టేసినట్టు ఉంటలేదు, ఊకుంటలేదు. అరుస్తనే ఉంది, అరుస్తనే ఉంది. ఈమె అంటాంది, ఆమె అంటాంది. ఈమె అంటాంది, ఆమె అంటాంది. ఇది మేము ప్రూవ్ చేసుకున్నాం. 2, 3, 4 ప్లేస్ నుంచి వచ్చాం. మీరు వచ్చారా అన్నట్టు ఈమె అంటది. ఎందుకు అనడం వదిలేయొచ్చుగా అంటే ఆమేమో అంటనే ఉంది అంజలి. అవును. మీరు మామూలోళ్ళు గాదు. మీరు గ్రేట్ అసలు. మీరు గ్రేట్ అన్నట్టు. ఎందుకు మాట్లాడుతున్నావు వదిలేయండి నటరాజ్ మాస్టర్. ఊరుకో సరోజా ఊరుకో. అంజలి ఉండి ఒప్పుకుంటా. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అంటే ఒప్పుకుంటా. ఆటలో మాత్రం 100% ఇస్తా. గెలుపు ఓటములు మన చేతుల్లో లేవు. ఒకసారి 3 సార్లు డామ్‌లో ఒకసారి ఉంటే డామ్‌లో అదే 3 సార్లు ఉంటే డామ్‌లో అంటది. 3 సార్లు ఉన్నారు. వీక్ అని కాదు. వీక్ అయితేనే లాస్ట్ వస్తేనే కదా డామ్. ఆ! మీరు కూడా ఉన్నారు మాస్టర్. బాల్ పడిపోయింది అంటే అది మా చేతుల్లో లేదు. మీ చేతుల్లో లేదు. మీ కాళ్ళల్లో ఉంది. రైట్. మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కాళ్ళు వణుకుతున్నాయని అందరూ అన్నారు. మేము అన్నామా? ఇంతమంది అన్నారు కదా! విన్నారు కదా! అనడం వేరు. బాల్ హోల్డ్ చేయడం వేరు కదా! నీతు అందరిలో నీతు అందరూ చెప్తారు కదా! వింటూలే అంటది. సర్కాస్టిక్‌గా. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఉండి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వని డామ్‌లో ఉంటే వీక్ అయిపోయినట్టా అని. ఆ తర్వాత నీతో ఉండి ఫ్రెండ్‌షిప్ తీసుకురావద్దు అని జెప్పి ఇక్కడ నువ్వు మళ్ళీ పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నావు. ఫ్రెండ్‌షిప్ లేదు. ఈ గేమ్ వేరే అని జెప్పి నువ్వే అన్నావు. అవసరమైతే ఇక్కడ వీక్ అన్న కాడ, ఫేక్ అన్న కాడ నేను నిన్నైనా నిలబెట్టడానికి రెడీగా ఉంటా అని జెప్పి నువ్వు నాతో అన్నావు. మళ్ళీ ఇప్పుడేమో ఫ్రెండ్‌షిప్పు లోపల సార్ట్ ఔట్ జేసుకుందాం అని జెప్పి ఈళ్ళు కావాలని తీసుకొత్తుర్రు. ఫ్రెండ్స్ గాబట్టి మేము ఏమన్నా అంటే పడతాం అని జెప్పి పెడుతుందని ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని ఆమె అంటది. అంజలి ఉండి పాయింట్ పెట్టండి వింటా అంటే పాయింట్ పెడితే పెట్టరా? పాయింట్ పెట్టినా వినరు. షర్ట్ పెట్టినా వినరు. హ్మ్. వీక్ అని ఎట్లా అంటాం? ఆటల్లో ఓడిపోతే వీక్ అంటారా? దేనిలో ఓడిపోతే వీక్ అనాలి? వాళ్ళు ఏదో ఒకటి జెప్పాలి గదా! కరెక్ట్ కాదిది. పర్స్ ఆ! ఏమైనా సజెషన్స్ ఇచ్చేదుంటే, అడ్వైస్‌లు ఇచ్చేదుంటే పర్సనల్‌గా ఇవ్వండి. ఇలా గాదోట. ఎవరినో ఒకరు పెట్టాలి. పెట్టాలన్నప్పుడు రీజన్స్ మినిమమ్ ఉండాలి. మినిమమ్ రీజన్స్ మీ దగ్గరనే ఉన్నాయి పెట్టిర్రు. 'నూకరాజు', 'ఆసియా' వాళ్ళొస్తారు. పవన్ అండ్ అంజలి అంటారు. నాకేమనిపిస్తుందంటే మస్తు పెట్టిండబ్బా 'నూకరాజు' పాయింట్స్. అంజలక్క వల్ల పవన్ అన్నకి మైనస్ అవుతుందని నేను అనుకుంటున్నా అన్నాడు. అని ఫస్ట్ పాయింట్ హార్డ్ వే, స్మార్ట్ వే సెలెక్ట్ చేసుకున్నప్పుడు, స్మార్ట్ వే మీరు చూజ్ చేసుకున్నారు గదా! అప్పుడు మీతో పాటు ఆడిన ఇద్దరు వాళ్ళు తప్పని జెప్పి, వాళ్ళది మిస్టేక్ జరిగిపోయిందని తెలిసిన తర్వాత కావాల్సినంత టైం తీసుకొని కూడా మీరు తప్పు జేషిర్రు. మీ అదృష్టం బాగుండి నియర్ బై నంబర్ ఉంటే మీకు 100 స్కోర్ వచ్చింది గానీ, లేదంటే మీకు వల్ల కాకపోయేది. అసలు మీకు అంత టైం ఉన్నాక కూడా రాంగ్ ఎట్లా జేషిర్రు? ఒకటి. అంటే మీ దగ్గర కమ్యూనికేషన్ లేదు. కొంచెం వీక్ ఉంది ఒకరి వల్ల ఒకరికి. అంజలి అక్క మొత్తం కాన్ఫిడెంట్‌గా లెక్కపెట్టి చెప్పింది. ఆమె మిస్టేక్ దానివల్ల పవన్ కూడా సఫర్ అయిందని ఒకటి. రెండోది బాల్ గేము మేము వెనకాల మేము వనకలేదు. అదే పడిపోయింది అని బాల్ గేమ్ గురించి అంటున్నారు గదా! అది నాకు నచ్చలేదక్క. మూడోది రోప్ గేమ్‌లో పవన్ అన్న 100% ఇచ్చిండు. నువ్వు ఆ 3 ఏయడంలో సరిగ్గా అబ్జర్వ్ చేస్తున్నా నేను. నువ్వు సరిగ్గా చేయలేకపోయినావు. ఎందుకంటే నాది ఫస్ట్ అయిపోయింది. 'కళ్యాణ వాసంతి' వాళ్ళ తర్వాత అయిపోయింది. చాలా టైం ఉంది. అయినా గాని మీరు అది అంటే 'కళ్యాణ వాసంతి' చాలా లేట్ అయింది. మాకు టైం లేదని చెప్పి అంటారన్నట్టు అంజలి వాళ్ళు. అంటే టైం లేదని ఎట్లా అంటావు అక్క? నాది అయిపోయిన తర్వాత చాలా సేపటికి కలిగిందయింది. అయినా కానీ మీరు 3 ఏయడమే కాలేదు. సిద్ధు, సోనియా వాళ్ళు కూడా ఆడిర్రు. కానీ వాళ్ళు పెండ్యులం కట్టిర్రు. ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా తాళ్ళు కట్టేసిర్రు. మీరు ఆ తాళ్ళు కట్టడం కూడా కాలేదు. మీది అక్కడక్కడనే ఉంది. అసలు నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతున్నావు మొత్తం. ఆ పజిల్ గేమ్‌లో కూడా పవన్ అన్న చెప్తున్నా గాని నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. సరిగ్గా చేయలేకపోయినావు. అంటే అంజలి గారుండి ఇక్కడ అంతా నూకరాజు చెప్తుండు పాయింట్స్ చెప్తుంటే ఇట్లా. అంటే ఇట్లా ఏది బాలయ్య బాబు గారిది ఒకటుంటది చూడు. వాచ్ ఇట్లా తిప్పుకుంటా. అన్నట్టుగా సీరియస్‌గుంది. చెప్పు, చెప్పు, చెప్పు పాయింట్స్ పెట్టు. ఇంటన్నా అబ్జర్వ్ చేస్తున్నా అని అంటది. అన్నట్టుగా ఆ ఫోజ్‌లో ఉంది. పవన్ అన్న. పవన్ అన్న క్లారిటీగా ఉన్నాడు. నీ వల్ల మైనస్ అవుతుందని నా ఫీల్ అని చెప్పి అన్నాడు. ఓకే. ఈ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. పవన్ అన్న స్టార్ట్ చేసిండు. రోప్ గేమ్ నుండి వద్దాం అని అన్నాడు. అనంగానే మేధావులు బాగా ఆడారు గదా! మనం వీక్ కదా! ఇంకా వదిలేయి అని అంటది. ఆయనేదో మాట్లాడదాం అని అనుకుంటాడంతే. రెండోది పవన్ అన్న మళ్ళీ. అంజలి పవన్ అన్న ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతాండు.
అంజలి గారు ఉండి నువ్వు మాట్లాడకు వదిలేయను. గెలిచినోళ్ళు విన్నర్స్ వాళ్ళు ఆడింది ఆట. ఓడిపోతే 100% ఎఫర్ట్స్ పెట్టినట్టే అని చెప్పి అంటుంది నేను. ఆయన నుండి పవన్ నుండి మళ్ళీ ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. నువ్వు ఆగు అవసరం లేదు. ఆయన మాట్లాడనీయక ఆయన మాట్లాడట్లేదు అంటావు. మాట్లాడుతుంటే మధ్యలో ఆపుతావు. ఏడికెళ్ళైతుంది పాపం ఆయనకి. అసలు మాట్లాడనీయదు తెలుసా? ఇంకేడా ఏమనంటే నువ్వు స్పీక్ అవుట్ మాట్లాడు. నువ్వు మాట్లాడవెందుకు? మాట్లాడనీయాలి కదా! మాట్లాడాలి అంటే. ఆయన మాట్లాడుతుంటే మధ్యలో ఆపితే మళ్ళీ నువ్వు అందుకున్నావు. ఆయన్నేమో ఆడాడా? నేనేమో చెమ్మ చెక్క ఆడుకుంటూ కూర్చున్నానా? అంటే నువ్వు ఆడినావు ఆయన చెమ్మ చెక్క ఆడుకుంటూ కూర్చున్నాడంటే సంబరమే. ఎందుకక్క ఇది? సో, బాల్ గేమ్ బాల్ గేమ్‌లో పడిపోని నేను కూర్చున్నానా నేను? పడిపోని నేను కూర్చున్నానా అంటది. అంటే నువ్వురాజు ఆ బాల్ గేమ్ దాంట్లో ఏముందో చెప్తా. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నేను అని అంటాడు. అంటే ఇక కంటిన్యూ‌గా మాట్లాడుతా ఉంటది అంజలక్క మాట్లాడుతా మళ్ళా రోప్ గేమ్ గురించి వస్తది. సరే రోప్ గేమ్ గురించయితే నేను చెప్తా అనుకుంటే మళ్ళా నూకరాజు. అది ముడివేయడం, ముడివేయడం అనేది ఉంటది. మేము మామూలుగా బట్టలు ఎండేస్తా ఉంటాం. బట్టలు తాడు కడతాం. ఇట్లాంటియన్నీ నేను కట్టలేదు నాకు తెలవదంటది ఆమె. చాలా పాయింట్స్ ఉంటాయి ఇట్లా డిస్కషన్. ఆమె ఎట్లుంటదంటే లాస్ట్‌కొస్తే ఏమంటదంటే ఆమె లైఫ్‌లోనట ఆమె ముడులేయలేదట, బోళ్ళు తోమలేదంట, సారీ బట్టలు ఉతకలేదంట, ఇంకోటేంటి ఫిషింగ్ చేయలేదట. ఇవేం చేయలేదని చెప్తదామె. ఇక నుంచి నేను అంటే స్టార్టింగ్ నుంచి పోయి నేర్చుకొని ఫిషింగ్ చేస్తా, బట్టలు ఉతుకుతా, ముడులేస్తా, తాళ్ళు కడతా ఇయన్నీ కట్టి నేర్చుకొనొస్తా అని సర్కాస్టిక్‌గా చెప్తా ఉంటది. సో, ఇక్కడ అది ముడి వేయడం ఏముందక్క 3 ముళ్ళు వేయలేదా? 3 ముళ్ళు అదే ముడి అంటే 3 ముళ్ళకి దీనికి సంబంధం పెట్టకు నువ్వు అని పవన్ అన్న అంటాడు. అన్న ఏమైందన్న? పవన్ అన్న అంటే 3 ముళ్ళు నేనేసినా ఆయనకి తెలుసు అంటదామె. అరే! ముడులేయడం అని రాదు అనడం అనేది ఒక సిల్లీ థింగ్ అయిపోయింది. ఆ ముడులు వేరు, ఈ ముడులు వేరంటే అందరూ గూడా ఏసిర్రు గదా! మిగతా వాళ్ళంతా గూడా మీది అసలే కాలేదు గదా! మినిమమ్ గూడా కాలేదు గదా! టఫ్ అయ్యుండొచ్చు. గట్టిగా ఎయాల్సొచ్చిండొచ్చు. తాటు టైట్‌గా ఉండొచ్చు. కానీ అందరూ ఏసిర్రు గదా! అందరూ కట్టిర్రు మీరేం కట్టల. హ్మ్. నేను ఆహ్, నువ్వు సూపర్. నువ్వు అందరికంటే గ్రేట్. నువ్వు తోపనే కదా నీ ఫీలింగ్ అంటే నేను అట్లా చెప్పలేదు. నేను అందరికంటే గ్రేట్. నేను అందరికంటే ఇక్కడ అందరూ వింటున్నారు. నేను అందరికంటే గ్రేట్, అందరికంటే తోపు లెక్క ఆడినా అని నేనేం అనట్లే అంటే, నువ్వు ఆడావు గ్రేట్ కాబట్టి అట్లా చెప్తున్నావు, ఇట్లా చెప్తున్నావు అని చెప్పి ఇవన్నీ చెప్తా ఉంటది. చెప్తుంటే ఆసియా ఉండి, నిన్న అందరూ బాగా ఆలోచించిర్రక్క. మేము బాగా ఆలోచించలేము. మేము బుగ్గ లెక్క ఆలోచించినాం. అందుకే అని చెప్పి నేను నడుము కట్టుకున్నా, ఆయన ఊగులాడిండు. చాలా ఇబ్బందయింది. అట్లా కూడా ఆడినామని చెప్పి నూకరాజు చెప్తాడు. అదే మీరంతా గ్రేటు. మీరంతా తోపులు తురుములు అని చెప్పి ఈమంటది. అలాంటిది మళ్ళీ ఇంగ ప్రెగ్నెన్సీది ఫస్ట్ నుంచి ఈమెనే తీయడానికి ప్రయత్నం చేస్తే ఆయన మీదకి నూకుతదన్న ఫీలింగ్ వస్తూ ఉంటది కదా మనకి. సో, 6 నెలలయింది డెలివరీ అయ్యి నాకు. అయినా గాని నేను అంటే ఈళ్ళు చెప్తారన్నట్టు గేమ్‌లో అంజలి ఆసియా మీదకి ఎక్కకూడదు అన్న సంగతి నాకు తెలుసు. పద్ధతి ప్రకారం ఎక్కద్దు. కానీ గేమ్‌లో ఛాలెంజ్ కోసం అని చెప్పి ఆసియా మీదకి కూడా ఎక్కి నేను ఆ 2 తాళ్ళు కట్టంగానే కిందకొచ్చేసింది. అప్పుడు నేను కట్టేసుకున్నా. హ్మ్. షూస్ తోటి ఎక్కకూడదని తెలుసు. అయినా గాని ఎక్కిన. ఇంత చేసిన. గేమ్ కోసం చేసిన. మీరు చేసిర్రా అంటే నా పరిస్థితి ఏంటి తెలుసా? నేను 6 నెలలయింది డెలివరీ అయ్యి. నేను అప్పటికి నా మీదకి ఎక్కమని చెప్పిన. ట్రై చేసిండు. కానీ కాలేదనని చెప్తా. ట్రై చేసిర్రు. ఒకసారి బెండ్ అయిందామె. ఆయన ఎక్కడానికి ట్రై చేసిండు. అది కరెక్ట్ కాదని చెప్పి ఆగిపోయాను. ఆమె పరిస్థితి నీకు తెలుసా అని చెప్పి పవన్ అంటాడు. సరే ఆ గేమ్ వదిలేయి. రోప్ గేమ్ అంటే ఆసియా ఉండి ఆ రోప్ గేమ్ ఒక్కదాని గురించి మాట్లాడుతున్నాం. మిగతా అన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నాం అని ఈమంటది. అంటే అంజలి ఉండి నేను ఫిషింగ్ చేయలేదు. నేను బట్టలు ఉతకలేదు. నేను రోప్ కట్టలేదు. నాకేం తెలవదంట. నేను ఇక్కడి నుంచి పోయి జిమ్‌కి పోతా, ఫిషింగ్ చేస్తా, అన్నీ చేసి వస్తా అని అంటది. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు తాడే కట్టలేదా అక్క అంటే కట్టలేదు. అవసరం రాలేదంటది. సరిపోయిందనుకున్నా. తాడు టాపిక్ టైం లేదు. ఆ తర్వాత అని ఇగ కొంచెం డిస్కషన్ అయింది. అదొక్కటే కాదక్క ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టుగా ఆసియా అంటది. అయిపోయింది. అక్కడ తర్వాత అంజలి ఉండి బ్లెస్ యూ గైస్ అంటది. బ్లెస్ యూ గైస్ అంటే మైనస్ యూ గైస్ అంట. మైనస్ యూ గైస్ అని చెప్పి నువ్వు రాజు అంటాడు. పవన్ ఉండి ప్లస్ కాదది బ్లెస్ అని చెప్పి ఆయన చెప్తాడు. ఆయన మంచోడు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాడు. నూకరాజు ఉండి నాకు చెవులు పనిచేత్తలేవు. నాకు ప్లస్ అని వినిపించింది. అందుకే నేను మైనస్ అన్నా. అంటే అంజలి ఉండి మేము మైనస్‌లోనే ఉంటాం. నో ప్రాబ్లమ్ అంటే మేము ప్లస్‌లోనే ఉంటాం. నో ప్రాబ్లమ్ అని చెప్పి నూకరాజు అంటాడు. సర్కాస్టిక్‌గా. ఆ! ఆసియా ఉండి ప్లస్‌లో ఉండాలని భావిస్తున్నాం అక్క అంటే నూకరాజు అంటే భావిస్తున్నాం, చర్విస్తున్నాం అని చెప్పి జోకులు చేస్తాడు. అక్కడికి ఒడిసింది. ఇయాలటి ఎపిసోడ్. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నా. కొంచెం లెంత్ ఉండొచ్చు. కానీ నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్‌స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. షబ్బా ఖైర్. దిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ శ్రీనివాస్. లేసీను 65 సైనింగ్ ఆఫ్.